నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఫోన్ టాపిక్ విషయంలో సిట్ దూకుడు పెంచింది. హరీష్ రావు కేటీఆర్ను ప్రశ్నించిన సిట్ అధికారులు కేసీఆర్కు సైతం నోటీసులు పంపి ఆయన్ను కూడా ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ను కావాలనే టార్గెట్గా చేసుకుని రేవంత్ ప్రభుత్వం వేధిస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కూడా చేపట్టాయి. అయితే సీఎం కేసీఆర్ కూడా తనను వేధిస్తున్నారంటూ కొంత అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ నన్ను వేధిస్తున్నారంటూ ప్రస్తుత సీఎం మీద కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ బీఆర్ఎస్ నేతలపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు ఇస్తారా అంటున్నారు. ఉద్యమకారులను అవమానిస్తారని గగ్గోలు పెడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పదవులన్నీ కూడా కేసీఆర్ కుటుంబం అనుభవించింది. 100 ఎకరాల్లో ఫామ్ హౌసులు, 1000 కోట్ల వ్యాపారాలు మీకు ఎలా వచ్చాయి? 10 ఏళ్లలో బీఆర్ఎస్ నేతలు చేయాల్సిన తప్పులన్నీ చేశారు. అలాంటి మీరు తెలంగాణ జాతిపిత ఎలా అవుతారు? ఉద్యమకారులు ఎలా అవుతారు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడాలి? కేసీఆర్ తెలంగాణ జాతిపితేనా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు బీఆర్ఎస్ నేత విజయార్య గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఇక కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా మనం రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే సార్, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడాలి? బీఆర్ఎస్ నేతలు, సిట్ అధికారులు కేసీఆర్కి నోటీసులు ఇచ్చిన తర్వాత చేసిన ర్యాలీలను కానీ నిరసనలు కానీ ఎలా చూడాలి? ఇది మొత్తం రాజకీయ కోణంలో జరుగుతుంది అంటారా? అసలు ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు మీరు ఒక విశ్లేషకులుగా? అసలు కంటే కొసరెక్కువ అని అసలు విషయం మర్చిపోయి వాళ్ళ జాతిపిత అనే మాటకు అవమానిస్తున్నారు. ఇటుపక్క జాతిపిత నోటీసులు వీళ్ళు కానీ జాతిపిత అని ప్రశ్నించేది కానీ అసలు గాంధీ మహాత్ముడు మన భారతదేశం జాతిపిత కదా, అనవసరంగా జాతిపిత అనే మాటను అవమానిస్తున్నారు. తప్పలేదు. నా ఉద్దేశం అంటే తెలంగాణ ఉద్యమం కీలక పాత్ర వహించి, తెలంగాణ ఉద్యమం ఈనాటిది కాదు, సాయుధ పోరాట రైతాంగ పోరాటం నుంచి మొదలుకొని మన భారతదేశం నుంచి మేము విడిపోతామని పూర్తిగా మా హైదరాబాద్ స్టేట్ మాకు కావాలని కొట్లాడిన కమ్యూనిస్ట్ నుంచి మొదలుకొని 52 మురికి ఉద్యమం, 4 మురికి ఉద్యమం, అభివృద్ధి సాంబార్ గోప్యాక ఉద్యమం, తర్వాత 69 జై తెలంగాణ, తర్వాత మలిదేశ ఉద్యమం 1991 ఉద్యమం చూసుకుంటే మనకు 2001లో టీఆర్ఎస్ పార్టీ ఉద్భవించేదాకా అది కేవలం స్ట్రీట్ పోరాటంగానే జరిగింది. వీధి పోరాటాలు మాత్రమే. జై తెలంగాణలో కేవలం ఏంటంటే ఆంధ్ర గోప్యాక గారు ఉన్నారు. అది ఏమైంది? దానివల్ల రాజ్యాంగం ప్రకారం అది కానే కాదంటారు. అందుకనే ఆనాటి ఉద్యమాలన్నీ ఫెయిల్ కావడానికి ప్రధాన కారణం ఏంటంటే స్ట్రీట్ ఫైట్లు చేశారు. కేసీఆర్ గారు పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా స్టేట్ ఫైట్ కావాలి, స్ట్రీట్ ఫైట్ కావద్దు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 2, 3 వాడుకొని మన పార్లమెంట్ లో చట్టం ద్వారా రావాలి, ఇంకో మార్గం లేదు అని గతంలో చిన్నారెడ్డిలు చేసిన అన్యాయాన్ని ఉటంకించకుండానే వాళ్ళందరినీ కలుపుకొని ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు అన్యాయం చేసారు, వాళ్ళు ఉద్యమం కూడా చేసారు. కనుక అవన్నీ పక్కన పెట్టి అప్పట్లాగా వైఫల్యం చెప్తుందంటే కొంత పురుగునైనా ముద్దించుకుంటాను, ఏదైనా చేస్తారని చెప్పి ఉద్యమం మొదలుపెట్టారు. సక్సెస్ అయ్యేదాకా తప్పులు ఉండొచ్చు, నేను ఉద్యమంలో సాధించారు. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మేము వేరే రకంగా ఆయన కలిసి ఉద్యమం చేయలేదు. తెలంగాణ ఉద్యమం అట్లా లక్షలాది మంది ఉన్నారు అంటున్నాను. నేను కేసీఆర్ తో కలిసి ఎన్నో ఉద్యమం చేయలేదు, కానీ కేసీఆర్ చెప్పిన మాట కరెక్ట్ కదా అని అనుకున్నాం కదా. అందుకని నేను ఏమంటున్నానంటే అనేక సబ్బండ వర్గాలు, అనేక రకాల స్రవంతులు, అటు కాషాయ జెండా, ఇటు ఎర్ర జెండా, అందరూ కూడా సిపిఎం ఒకడు వ్యతిరేకించవచ్చు కానీ సిపిఐ కూడా కలిసి వచ్చింది కదా, ఎంఐఎం వ్యతిరేకించవచ్చు కదా. ఆ 2 పార్టీలు తప్ప సమైక్య మన తెలంగాణ పోరాటానికి 2 కాళ్ళ సిద్ధాంతంతో సహా తెలుగుదేశం కూడా సహకరించిందా లేదా? ఏమంటున్నానంటే సమస్య లేదు. ఉద్యమ పితామహుడు వరకు చెప్పాలంటే జాతిపిత అవునా కాదా, జాతిపిత అనే మాటని వాడదలుచుకోలేదు. ఎందుకంటే గాంధీ మాతకు ఉన్న పేరు ఇంకోటి పెడితే బాగుండదు అని చెప్పిన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఐకాన్, తెలంగాణ తెచ్చిన వాడుగా, అందరితో కలుపుకొని తెచ్చిన వాడుగా గుర్తించాలంటున్నాను. ఈ కోదండరాం గురించి మాట్లాడతారు, ఇంకా మాట్లాడతారు. కోదండరాం గారు నా మంచి మిత్రుడే, నేను అవమానం చేయదలుచుకోలే. కనుక ఏమంటున్నానంటే గడ్డి బండి నడుస్తుంటే అంటే గడ్డి బండి కింద ఒక కుక్క పోతూ మొత్తం బండిని అన్ని నేను మోస్తాను. చాలా మంది అట్లా మోసిన మేమే అనుకుంటున్నారు, దాన్ని ఎవ్వరు ఏం చేయలేరు. కేసీఆర్ గారు జాతిపిత అవునా కాదా తర్వాత తెలంగాణ తెచ్చిన యోధుడుగా గుర్తించాలి. కానీ అహంకారం, అవినీతి వల్ల ఓడిపోయాడు. అది 10 సంవత్సరాల అవకాశం ఇస్తే మొదటిసారి చేసిన కృషిలో రెండోసారికి వచ్చిన పూర్తిగా మీరు అన్నట్టు కుటుంబ పాలన, మీరు అన్నట్టు రకరకాల అనర్థాల వల్ల ఓడిపోయినట్టున్నా నేను. అది ఆయన స్వయంకృత అపరాధం. కానీ తెలంగాణ తీసుకురావడంలో 14 ఏళ్ల పోరాటంలో ఎక్కడా వెనుకంజ వేయకుండా, ఎక్కడా కూడా అనేక మార్పు జరిగినా సరే గెలిచిన వాడు కేసీఆర్, అంతవరకు ఒప్పుకుందాం.
కానీ మేం లేవా అనే వాళ్ళందరూ కూడా ఉద్యమాలు ఎక్కడుండో మనం గమనిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు అప్పుడు ఉద్యమంలో ఎక్కడున్నారు మనకు అర్థమవుతుంది కదా. ఇక రేవంత్ రెడ్డి గారు నేర్పిస్తారు. ఇవాళ ఆయన మాట్లాడుతున్నారు కదా, నేనేమంటున్నానంటే అసలు 2 ఏళ్ళు అయినా ఇంకా కేసీఆర్ చెప్పి ఎందుకు చేస్తున్నారు మీరు అంటున్నాడు. నిజంగా చెప్పాలంటే మంచి అవకాశం ఇచ్చారు. యువకుడు రాజకీయాల్లో 50 ఏళ్లే ప్రారంభ వయసు అంటారు. అటువంటి జడ్పీటీ తీసుకున్న ప్రస్థానం రేవంత్ రెడ్డి గారు అద్భుతం. రేవంత్ రెడ్డి గారు కాక కాంగ్రెస్ లో ఎవ్వరు ఉన్నా కేసీఆర్ దెబ్బకు తట్టుకునేవాడు కాదంటున్నాడు, అడ్డమడేవాడు. అది కూడా ఆయన గ్రేట్ అంటున్నాడు. అట్లానే ఆయన 2 ఏళ్ల పరిపాలన చూస్తే పార్టీలో పట్టు సాధించారు, ప్రభుత్వంలో పట్టు సాధించారు. అది చాలా గ్రేట్ అంటున్నాడు. కానీ ఆయన ప్రతిసారి ఏ సందర్భం ఏదొచ్చినా మన కేసీఆర్ గురించి మాట్లాడేందుకు మర్చిపోండి అంటున్నాడు. కేసీఆర్ ను బతికిస్తుందే రేవంత్ రెడ్డి అంటున్నాడు. కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం చేస్తే అందరం మర్చిపోయే వాళ్ళం అంటున్నాను నేను. ఇవాళ కేసీఆర్ ను ప్రతిరోజు లైవ్ లో బతికిస్తుంది ఎవరంటే రేవంత్ రెడ్డి. ఎవరి సమస్య కాదంటున్నాడు. ఎందుకంటే ఉద్యమాలు చేస్తారు, పార్టీ విధాన పరంగా మా ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు, అది వేరు. ఆయన ఇంట్లో వంట అంటే ఆయన గెలికి బయటకు తప్పించే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు, తప్పు కదా. ఇంకోటి కూడా ఇప్పుడు జాతీయతను ఆహ్వానిస్తారా రమ్మంటారు, ఎవరన్నారు, శ్రేణుడు అంటున్నాయి. ఎక్కడా కూడా కేసీఆర్ గారు నేను లావుబడిన సిటిజన్ గా నేను వస్తాను, ఎక్కడున్నా సరే వస్తాను, కాకపోతే నాకు చట్ట ప్రకారం నాకు అవకాశం ఉంది కనుక ఎర్రవల్లికి రమ్మన్నా అని ఆయన కోరింది తప్ప నేను రాననిలే, విచారణ చేయాలనిలే. నాకు ఆయన చుట్టం కాదు, నాకు పక్కం కాదు. రావణ కానీ చాలా మంది ఏమనుకుంటారంటే రామ్మోహన్ రావు అంటే ఆయన చుట్టంగా అనుకునే వాళ్ళు ఉంటారు. అది కూడా క్లియర్ చేస్తున్నా. నేను ఆయనతో రాజకీయంగా వ్యతిరేకంగా ఆ రాజకీయాలు ఉన్నప్పుడు రాజకీయాలు ఆయనతో వ్యతిరేకించిన ఉన్నవాడి. ఇక్కడ తెలంగాణ ఐకాన్ గా ఆయనను గుర్తిస్తాం, అంతవరకు వద్దు. రెండోది ఏంటంటే ఈ విచారణలో కూడా పిలిస్తే ఎవరొద్దానిలే, పిలిచిన తీరు కరెక్ట్ కాదు, పిలిచిన దానిలో చట్టం పాటించలేదని అభ్యంతరం. నేను నిన్న కూడా చెప్పాను లక్ష్మణ్ గారు, ఒక 2 నిమిషాలు చెప్పి ముగిస్తాను. ఏమైందంటే మీరు మంత్రులకేమో ఆయన అడ్రస్ తెలుస్తున్నది, అధికారులకు ఆయన అడ్రస్ తెలుస్తున్నది, కానీ సిట్ వాళ్ళకి ఎందుకు తెలుస్తలేదు అంటున్నాను. ఉదాహరణకు మనకు ఒక అప్లికేషన్ ఫామ్ నింపితే ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ ఉంటుందా అంటుంది. అది ఆయన ఇల్లే, ఇది ఆయన ఇల్లే. గట్టిగా మాట్లాడితే నేను ఆయన ఒక రకం విమర్శించిన. చింతమడకలో ఓటు, మా గజ్వెల్లో ఎమ్మెల్యే, గజ్వెల్లో మన క్యాంప్ ఆఫీస్ కి ఎన్నట్టు రాడు. నేను ఇట్లనన్నా అన్న ప్రభుత్వానికి కోరిన వెంకటస్వామి గారు ఉన్నట్టున్నారు. సార్ మీరు చెప్పింది కరెక్ట్, రప్పియాలి సార్ అన్నాడు. ఎందుకంటే కనీసం ఆయన ఇంటికి వద్ద ఈయనింటికి వద్ద ఇంటెందుకు, మనకు మంచి బ్రహ్మాండంగా క్యాంప్ ఆఫీస్ ఉంది. మాకు ఇప్పటిదాకా దర్శనం ఇయ్యలే. క్యాంప్ ఆఫీస్ ఇనాగరేషన్ చేసింది హరీష్ రావే. క్యాంప్ ఆఫీస్ లో ఫోటో ఉంటది, కేసీఆర్ గారి ఫోటో, కుర్చీ ఖాళీ ఉంటది. అట్లా కాకుండా కనీసం సిట్ విచారణ సందర్భంగా అక్కడ రప్పియండి, గవర్నమెంట్ ఆఫీస్ కదా, మీకు ఎలాంటి దోకా ఉండదని నేను చెప్పిన. ఏ సిట్ అధికారులు సూచించిన నేను. ఇదంతా ఏమైందంటే అనవసరంగా జాతిపిత అనే పేరు మీద అవమానించినట్టు అవుతుంది. ఒక సినిమా మనకి లక్ష్మణ గారు మీకు తెలుసు, ఒక సినిమాలో ఏవిఎస్ భార్య నా భార్య అనుకోని మీ భార్యను కవలించుకున్నానని మాట్లాడుతుంటే ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నాం. అట్లనే అవమానం జరిగిన దానికంటే ఎక్కువ మనం అవమానం చేస్తున్నాం. జాతిపిత అనే మాటను అగౌరవపరచకండి, ఇటు వీళ్ళైనా వాడైనా అంటున్నారు. ఆయన జాతిపిత అనే మాటను వాడకండి. ఆయన తెలంగాణ తెచ్చిన యోధులు గుర్తున్నాం. మిగతా అందరితో పాటు వెంకటస్వామి గారు ఉన్నారు, లేకుంటే రాజమౌళి గారు ఉన్నారు, మన విజయార్య గారు ఉన్నారు. మనందరం భాగమే కాదట్లేదు నేను. కానీ ఒక పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు అనే దానిలో మంచి చెడు అందరినీ ఒకేసారి 36 పార్టీలను ఒప్పించడం అని నేనేమంటున్నా. స్ట్రీట్ బయట కానీ స్ట్రీట్ బయట చేస్తే ఎక్కడ పోయినా చూసాం కదా మనం. నిధేల మార్చిలో దుర్మార్గంగా ఏం చేసినో తెలవకుండా సరోజిని నాయుడు అంటే అమ్మ అని చెప్పి సరోజిని విగ్రహం కూడా కొట్టిన వాళ్ళు చూసాం కదా మనం. అందుకనే ఒక రకంగా చెప్పారంటే కేసీఆర్ తిట్టండి, కేసీఆర్ విధానం తిట్టండి, కానీ కేసీఆర్ తిట్టే క్రమంలో జాతి పిత అనే మాటను అవమానించకండి అని నేను అంటున్నాను. ఈ మాట వాడకపోతే బెస్ట్, కేసీఆర్ కూడా వాడకపోతే మంచిది. రైట్ రామ్మోహన్ గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి కాంగ్రెస్ సీనియర్ నేత కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటస్వామి గారు నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం మీకు, ఛానల్లో ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం. వెంకటస్వామి గారు, రేవంత్ గారు ఒక మాట మాట్లాడారు నిన్న. రేవంత్ గారు ఒక బయట ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. ప్లే అయ్యాక మీరు మాట్లాడతారు. కానీ కాలంలో కొంతమంది తెలంగాణ జాతిపితాన్ని వాళ్ళే టైటిల్స్ ఇచ్చేసుకుంటారు. ఉద్యమకారుడు అనే పదాలు వాళ్ళే రాసేసుకుంటారు. చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు నోటీసు ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ సమాజానికే నోటీసు ఇచ్చినట్టు అంటారు. ఒక ఉద్యమకారుడిని ఈ రకంగా మీరు అవమానిస్తారా అంటారు. నిజంగానే తెలంగాణ జాతిపితనే అయితే ఆనాటి జాతిపిత దేనికే ఆదర్శంగా నిలబడ్డాడు. ఏదైనా పదవి తీసుకున్నాడా? పోని కుటుంబం కోసం ఏదైనా అడిగిండా? 30 సంవత్సరాలు బ్రిటిషర్స్ మీద కొట్లాడితే కట్టె ఎత్తడానికి కూడా ధైర్యం చాలలే. కాలంలో కొంతమంది తెలంగాణ జాతిపితాన్ని వాళ్ళే టైటిల్స్ ఇచ్చేసుకుంటారు.
ఎస్, రేవంత్ గారు మాట్లాడిన దాన్ని ఎలా చూడాలంటారు? ఇంకా ఘాటుగా మాట్లాడారు. సమయభావం వల్ల అయితే మొత్తం ప్లే చేయలేకపోయాం. వెంకటస్వామి గారు, మీరు బాత్రూంలో కూర్చుంటే అధికారులు మీ దగ్గరికి వస్తారా? మీరు బాత్రూంలో కూర్చుంటే అధికారులు ఎప్పుడు చెప్తే మీరు అక్కడికి రావాలని కూడా మాట్లాడారు ఆయన. సరే, ఇప్పుడు భాష విషయానికి వచ్చినప్పుడు నేను కేసీఆర్ గారిని అభ్యంతరం చెప్పినా, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా అభ్యంతరం చెప్తున్నా. ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనకి ఎంత లోపల కోపం ఉన్నా అంచుకోవాల్సి వస్తుంది. సమాజాన్ని మొత్తాన్ని మనం డిపెండ్ చేస్తున్నప్పుడు కొంత భాషలో సంయమనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. అది కేసీఆర్ గారు వారి టైంలో పాటించలే, ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఈయన కూడా పాటించలేదు. దాన్ని పక్కన పెడితే అంశం విషయానికి వస్తే జాతిపిత. సో జాతిపిత అనేటువంటి మాట విషయానికి వచ్చినప్పుడు, తెలంగాణ జాతిపిత అనేటువంటి విషయం వచ్చినప్పుడు జయశంకర్ సార్ను చాలా సార్లు నేను తెలంగాణ లెక్చరర్ ఫోరం పక్షాన అట్లీస్ట్ తెలంగాణ ప్రాంతం అధ్యాపక దినోత్సవం జరుపుతాం అంటే కూడా దేశపతి శ్రీనివాస్ గారు, కేసీఆర్ గారు ఆల్రెడీ ఒక టీచర్స్ డే ఒకటి ఉన్నది కదా, కాబట్టి మళ్ళీ ఎందుకు అని అంటే దాన్ని లెక్చరర్స్ డే చెప్తాం అంటే కూడా ఒప్పుకోలేదు. జాతిపిత అనేటువంటి పదాన్ని ఎవరికి ఉపయోగించాలో ఏంటి అనేటువంటిది, ఇప్పుడు మనకు ఒక జాతిపిత అని భారతదేశానికి సంబంధించి గాంధీజీని మనం పెంచుకుంటున్నాం కాబట్టి ఇక దాన్ని వారికే కన్ఫైన్ చేసి వారికి మనము అంటే గౌరవాన్ని ఇస్తే మంచిది. రామ్మోహన్ రావు గారు అన్నట్టు ఆ పదాన్ని మనము బజార్కి తీసుకుంటే మంచిది. ఎవరైనా టీఆర్ఎస్ వాళ్ళైనా, కాంగ్రెస్ వాళ్ళైనా, ఇంకెవరైనా ఆ జాతిపిత అనే దానికి ఒక గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని కాపాడుదాం అందరం కలిగి. ఇంకా కేసీఆర్ గారు అలా క్లెయిమ్ చేసుకొని ఆయనైతే తన నోట్తో ఎప్పుడు అనలేదు నేను జాతిపితానైతే ఆయన అనలేదు. సరే, అభిమానులు అంటారు. అభిమానులు రకరకాలుగా అంటే తమ అభిమానం ఉన్నది కాబట్టి, తన నేత కాబట్టి తమ నేతను ఎంతకన్నా పొగుడతారు. దేవుడికి ఇయ్యాలా నేను ఆశ్చర్యకరమైన విషయాలు అంటే ఒక గురుకులం వెంకటస్వామి గారు ఇక్కడ ఒక్కటి, ఆయన నోటితో ఆయన అంటేనే ఆయన పిలిపించుకున్నట్ట తెలంగాణ జాతిపిత అని తన అభిమానులు తనకు కావాల్సిన వాళ్ళు పిలిస్తే అదేంటయ్యా మీరు నన్ను జాతిపిత అంటారు, అలా అనకూడదని వారించలేదు అంటే దాన్ని యాక్సెప్ట్ చేసినట్టుగా అనుకోవచ్చు కదా. సరే, ఇప్పుడు వారు యాక్సెప్ట్ చేసిండ్రా, యాక్సెప్ట్ చేయాలంటే ప్రజల అభిమానం ఆయనకు ఉన్నటువంటి ఉద్యమ నాయకుడు అనే విషయాలు ఎవరికైనా డౌట్ అండి? ఆయన ఉద్యమ నాయకుడు అనే విషయాలు ఎవరికైనా డౌట్ ఉన్నదంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఈ డెఫినెట్లీ ఉద్యమ నాయకుడు, దాంట్లో డౌట్ ఏమున్నది? ఉద్యమాన్ని లీడ్ చేసిన విషయంలో మేమందరం పనిచేసినాం. ఆయనకన్నా బాగా పనిచేసిన, నిజంగా చెప్పాలంటే ఆయన పడుకున్నప్పుడు కూడా మేము పనిచేసినాం. బట్ ఒక ఐకాన్ ఉంటుంది, ఒక లీడర్ ఉంటాడు. తెలంగాణ జేఏసీకి సంబంధించినటువంటి కోదండరామును చైర్మన్ గా మార్చమని నా మీదనే వచ్చింది. నన్నే చైర్మన్ గా తీసుకోమన్నాను. నువ్వు చేయలేవా వెంకన్న అని అడిగాడు ఇదే కేసీఆర్ గారు నన్ను. నేను ఒక మాట చెప్పిన, సార్ నేను ట్రైన్డ్ లీడర్ ను, ట్రైన్డ్ వర్కర్ ను, ఐ కెన్ సబ్స్టిట్యూట్ కోదండరామ్ వెరీ ఈజీలీ ఇన్ వర్క్, బట్ ఐ కెనాట్ సబ్స్టిట్యూట్ ది ఐకాన్నెస్ ఆఫ్ ది కోదండరామ్ అని చెప్పిన నేను. కేసీఆర్ గారి విషయానికి వచ్చినట్టుగా ఉద్యమ నేత విషయానికి వస్తే కేసీఆర్ గారి యొక్క ఐకాన్, ఉద్యమ ఐకాన్ గా ఆయన ఇంకెవరు రిప్లేస్ చేయలేరు. ఇంతకన్నా పెద్దగా ఆయనను ప్రభావితం చేసి ఆయన ముందుకు తీసుకొచ్చినటువంటి, గైడ్ చేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉన్నారు. ఆయనకన్నా గొప్పవాడు, ఆయనను గైడ్ చేసిన వాడు. అయినప్పటికీ కూడా ఐకాన్ గా అతనికే పేరు ఉన్నది. దాంట్లో మాకేం అభ్యంతరం లేదు, ఎవరికి ఏం అభ్యంతరం ఉండాల్సిన అక్కర్లేదు. కాకపోతే జాతిపిత అనేటువంటి మాట అభిమానులు అంటున్నారు, ఆయన కామ్గా ఉన్నారు. ఇప్పుడు మౌనం అర్ధాంగీకారం అవుతుంది, ఇప్పుడు రాంగీకారం అవుతుంది. సరే, దానికి నేనేమంటున్నానంటే దాన్ని తెలంగాణ జాతి ఇలా పుట్టిదేం కాదు. ఇలా కొత్తగా తెలంగాణ జాతి రాలేదు. 69 ఉద్యమం ఉన్నది. మరి 69 ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన పెద్దలను అంటావా, లేకపోతే 52 ఉద్యమాన్ని స్టార్ట్ చేసినటువంటి పెద్దలు అంటావా, అంతకుముందు హైదరాబాద్ ఎగ్జిస్టెన్స్ కోసం కొట్లాడిన వాళ్ళు అంటావా? ఎవరిని తెలంగాణ జాతికి తిట్టానంటూ కొత్తగా మనం పేరు పెట్టుకొని గాంధీజీకి ఉన్నటువంటి ఒక ఐకాన్నెస్ ని మనం తగ్గించకూడదు అనేది నేను టిఆర్ఎస్ మిత్రుడు, నేను కూడా అభిమానినే, నేను కూడా సహచరుణ్ణే. నేను కేసీఆర్ గారిని నేను వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా తప్పుపట్టను.
ఎందుకు పట్టను అంటే మేమిద్దరం కలిసి పనిచేసినాం. ఆయన ఎంత కష్టపడో నేనెంత కష్టపడో ఆయనకు తెలుసు. అని రాజకీయంగా విభేదించవచ్చు, వేరే విషయం. రాజకీయ విభేదం వ్యక్తిగత విభేదం కాకూడదు. రాజకీయ విభేదం అనేది ఎప్పుడు వ్యక్తిగత విభేదం కాకూడదు. ఇక్కడ వెంకటస్వామి గారు ఒక్కటి వెంకటస్వామి గారు Yes. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆక్షేపించింది ఏంటంటే ఎవరైతే ఇచ్చే నోటీసులు ఇవ్వటం సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. దాన్ని తప్పుపడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఓకే, జాతిపితది మీరు మాట్లాడారు, వదిలేద్దాం. తెలంగాణ ఇప్పుడు ఒక అభియోగం వచ్చినప్పుడు దానికి సంబంధించిన సిట్ అధికారులు ప్రశ్నిస్తానంటే దానికి బాధ్యతాయుతంగా సమాధానాలు చెప్పాలి. కానీ మీరు బీఆర్ఎస్ శ్రేణులందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేయండి, కేసీఆర్ గారిని అవమానించినట్లే అంటే నిజంగానే కేసీఆర్ గారిని మీ ప్రభుత్వం అవమానించిందా, రేవంత్ రెడ్డి గారు అవమానించారంటే మీరు ఏం చెప్తారు? కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే ప్రభుత్వం పరంగా అసలు ప్రభుత్వానికి ఈ అంశానికి వస్తే ప్రభుత్వానికి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ఏదైతున్నదో సిట్ ఏదైతున్నదో ఇట్ ఈస్ అనే అటానమస్ బాడీ. దే హ్యావ్ దేర్ లిమిటేషన్స్ ఆర్ దే హ్యావ్ దేర్ లిమిటేషన్స్ పర్మిటేషన్స్ ఉన్నాయి. ఆ పరిధిలోనే వాళ్ళు పని చేయాలా. వాళ్ళు దాటితే కూడా వాళ్ళే బాధ్యులు, వాళ్ళు సమర్థవంతంగా పనిచేయకుండా కూడా వాళ్ళే బాధ్యులు. ఒకసారి సిట్ వేసిన తర్వాత ఆ సిట్ మీద అధికారాలు ఆ సిట్ అధికారులకే ఉంటాయి, కానీ ముఖ్యమంత్రి గారికో నాకో మీకో ఉండయి. కేసీఆర్ గారు డిప్యూటీ చేయలేరు, ముఖ్యమంత్రి కూడా డిప్యూటీ చేయకూడదు కూడా అని చెప్తున్నా నేను. ఏ ప్రభుత్వ అధికారి కూడా ఏ ప్రభుత్వ అయినటువంటి లీడర్ కానీ మా పార్టీ కానీ ఎవరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ కావటం లేదు. మా ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఎవరికి ఉంటా నేను చెప్తున్నా కదా. అంటే మనం వ్యక్తిగతమైనటువంటి విమర్శకు పోకుండా ఉంటే, రెండోది అభిమానపరచడం అంటే ఏం లేదు. వారు ఇచ్చినారు, వస్తానని అన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేసినానంటే వాళ్ళ అభిమాన నాయకుడు బయటికి వస్తున్నప్పుడు చాలా ఉత్సాహం ఉంటది కదా. ఆయన రాక బయటకు వస్తున్న సందర్భాలలో టీఆర్ఎస్ శ్రేణులు, తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్ చూస్తే వాళ్ళ శ్రేణులన్నీ యాక్టివేట్ చేసుకోవడానికి కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి నోటీసులు వాళ్ళు అద్భుతంగా ఉపయోగించుకున్నారు. ఇలా పొలిటికల్ గా మా వాళ్ళకు అర్థమైతలేదు, కానీ పొలిటికల్ గా మాకంటే ఎక్కువ ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళకి లాభం జరిగింది. మున్సిపల్ ఎలక్షన్స్ కు లేని ప్రచారం, అంటే పైసా ఖర్చు లేకుండా కేసీఆర్ గారి యొక్క సిట్టును వచ్చిన ఒకవేళ ఇది ఐడియా ఉన్న నాలాంటి వాళ్ళ ఉన్న మేము తయారు చేసినా అక్కడ ఆపడానికి అవకాశం లేదు. ఎందుకంటే సిట్ ఈస్ టేకింగ్ ఇట్స్ ఓన్ కోర్స్. ఒక ప్రశ్న మిమ్మల్ని పర్సనల్ గా అడగొచ్చా? అడగొచ్చా? అడగండి. ఏం లేదు, మీరు కేసీఆర్ మీద కావచ్చు ఏదైనా అమితమైన ప్రేమ అయితే మీరు వ్యక్తిగతంగా కనిపిస్తున్నారు. ఎందుకు మీరు బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు? బీఆర్ఎస్ నేను వీడలేదు, బీఆర్ఎస్ లో ఎప్పుడు చేరలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఓకే, నేను ఉద్యమ సహచరుని కేసీఆర్ గారికి, ఓకే, నేను పార్టీ సహచరుని కాదు. ఓకే, అఫ్ కోర్స్ ఐ వాజ్ విల్లింగ్ టు జాయిన్ ద టీఆర్ఎస్ పార్టీ. నేను ఎమ్మెల్యే టికెట్ కూడా అడిగినా ఇస్తామని కూడా చెప్పినారు. సో ఆయన ఆయన పార్టీ కాబట్టి ఆయన ఇస్తామని కాదు సార్, ఆయన పార్టీ కాబట్టి ఆయన ఫక్త్ రాజకీయ పార్టీ అనగానే మీరు పక్కన ఉన్నారు. రాజకీయ పార్టీలో మీరు ఎప్పుడు ఆయనతో లేరు, కేవలం కేసీఆర్ గారు ఉద్యమంతో పాటు మీరు నడిచారంటారు మీరు. ఎస్ ఉద్యమ జేఏసీగానే మేము కలిసి నడిచినాము. టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అందరు లీడర్ తోటి అందరితో మేము సఖ్యతతో పనిచేసినాం. అట్లా కూడా బీజేపీ వాళ్ళతో కూడా కలిసి పనిచేసినాము, కాంగ్రెస్ వాళ్ళు కూడా కలిసి పనిచేసినాము. మేము యాక్చువల్లీ ఈ పార్టీలకు సంబంధం లేకుండా జేఏసీగా మేము వచ్చినటువంటి నేను కానీ కోదండరామ్ కానీ ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ గా నేను కానీ ఆ రామ్మోహన్ రావు గారు కానీ ఇంకా మిగతా పిత్రులందరూ కూడా వీఆర్ ఇండిపెండెంట్. తర్వాత మా అభిమానము మాది. మేము ఇప్పుడు పొలిటికల్ గా నేను కూడా టీఆర్ఎస్ లో చేరాలనుకున్నాను, నేను కూడా టికెట్ ఆశించినాను. ఆయన ఇవ్వనన్నాడు, ఇవ్వలేదు. ఇవ్వనని నాకేం చెప్పలే, కానీ ఇవ్వకుండా తప్పించుకోవడానికి ఆయన చేసిండు. ఆ సమయంలో నాకు కాంగ్రెస్ పార్టీ ఇన్వైట్ చేసింది. నేను భారతీయ జనతా పార్టీ సంబంధించిన కిషన్ రెడ్డిని కూడా అడిగినాము. సుష్మా స్వరాజ్ గారు ప్రొఫెసర్ యూ హౌ టు కంటెస్ట్ అదే ఎంపీ అని చెప్పినారు. కిషన్ రెడ్డి గారు చేయించినారు. దాని తర్వాత నాకు సోనియా గాంధీ గారు స్వయంగా పిలిచినారు. నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా. ఇప్పుడు అంత మాత్రాన వ్యక్తిగతంగా ఫ్రెండ్ ఈజ్ అ ఫ్రెండ్, ఫ్రెండ్ ఈజ్ అ రియల్ ఫ్రెండ్ who never exploit the weakness of the friend. ఓకే సార్, నేను కేసీఆర్ గారికి ఫ్రెండ్నే, ఇప్పుడు కూడా ఫ్రెండ్నే, అప్పుడు కూడా ఫ్రెండ్నే, ఇప్పుడు కూడా ఫ్రెండ్నే. ఇప్పుడు దీంట్లో పార్టీ పరంగా మాకు విభేదం ఉండొచ్చు,
పాలసీ పరంగా మాకు విభేదం ఉండొచ్చు, కానీ వ్యక్తిగతమైన దూషణ భూషణానికి నేనైతే దూరమే ఉంటాను. నా వ్యక్తిగతమైన మిగతా వాళ్ళు ఎవరేమనుకున్నా పర్వాలేదు, Right. నా పార్టీ వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, వ్యక్తిగత దూషణ భూషణకు నేను దూరము. సత్యం భూయాత్ ప్రియం భూయాత్ అన్నారు పెద్దలు. సత్యమే మాట్లాడతా, ప్రియంగానే మాట్లాడతాను. గ్రేట్, రైట్ సార్. నా బ్రియాత్ అసత్యం ప్రియం ప్రియం అన్నారు. ప్రియంగా ఉన్నదని అసత్యం మాట్లాడుకోవడానికి నేను సత్యమే మాట్లాడుతున్నాను. ఓకే, సత్యంగానే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. మా పార్టీ పెద్దలు రాహుల్ గాంధీ గారు లేకపోతే సోనియా గాంధీ గారు నన్ను అయితే ఎప్పుడు ఇప్పటివరకు తప్పుపట్టలే నేను మాట్లాడిందాన్ని. రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు అన్నారు, రేవంత్ రెడ్డి గారు పేరు చెప్పలేదండి. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని తప్పట్టారు ఎప్పుడన్నా? రేవంత్ రెడ్డి గారు నన్ను తప్పు పట్టారంటే ఈజ్ ఎ జూనియర్ ఫర్ మీ ఇన్ పార్టీ ఆల్సో. యాజ్ ఏ ముఖ్యమంత్రిగా, యాజ్ ఏ ముఖ్యమంత్రిగా అంటే ముఖ్యమంత్రిగా ఆయన ముఖ్యమంత్రిగా ఆయన నన్ను విమర్శించేదే. నేను ఆయన ముఖ్యమంత్రిగా, మా ముఖ్యమంత్రి ఆయన, మా పార్టీ నేను రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి నేను 100% మా ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి మీద విమర్శ వచ్చినా లేకపోతే వారికి ఇబ్బంది వచ్చినా వారికి ప్రశంస వచ్చినా అన్నిటిలో నేను 100% ఆడుతూ ఉంటాను. రైట్, పార్టీ మెంబర్ రైట్ సార్, వారు కూడా నాతో ఉంటారు. రైట్ సార్, రైట్. మళ్ళీ మాట్లాడుతా సార్ మీతో. మనం ఒకసారి బీఆర్ఎస్ నేత విజయార్య గారితో మాట్లాడదాం. విజయార్య గారు నమస్తే అండి. విజయార్య గారు, కేసీఆర్ గారిని ఎప్పుడైతే సిట్ అధికారులు పిలిచారో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులకి మరి నిరసనలు తెలపమని మీ పార్టీ ఆఫీస్ నుంచే ఆదేశాలు అయితే వెళ్ళినాయి. ఈ క్రమంలో ఎవరైతే తెలంగాణ జాతి పిత అని మీకు మీరే చెప్పుకుంటున్నారో సిట్ అధికారులు రమ్మన్నప్పుడు రావాలి, మరి సిట్ అధికారులు మీ దగ్గరికి, మీ బాత్రూమ్ దగ్గరికి వస్తారని రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అసలు మరి ఎందుకు కేసీఆర్ గారు సహకరించారు, కానీ ఎందుకు అసహనం వ్యక్తం చేశారంటే ఏం చెప్తారు? ఏంటంటే అయ్యా విజయార్య గారు, మీ వాయిస్ వినబడతలేదు. కొంచెం అవైలబుల్ ఉంటే కొంచెం కారు మీరు కొంచెం స్లో అన్నా చేస్తే కాస్త వినబడుతుంది. మీరు కాసేపు మాట్లాడిన సేపు కారు కొంచెం ఆపితే కొంచెం బాగా. రాజమౌళి గారు మాట్లాడింది ఒక ఎస్, మాట్లాడండి. లేదు ఆపండి, మీరు ఆపండి. ఈ లోపల నేను ఒక మాట మాట్లాడతాను. ఏమంటా అంటే వ్యక్తిగతమైన ప్రశ్నలు చావుండదు. నేనేమంటా అంటే ఇప్పుడు మీరు ప్రశ్నలు వేస్తున్నారు కదా, మన జర్నలిస్ట్ మన బాధ్యత కదా. నీకు వ్యక్తిగతంగా కేసీఆర్ అని ఏం కోరుకుంటుంది, ఇదిగా అంతే. వెంకటస్వామి గారు కూడా వ్యక్తిగతంగా ఏముంటది. ఇప్పుడు తెలంగాణ అస్తిత్వ పోరాటం తెలియని వాళ్ళ ప్రశ్నలు ఇట్లా ఉంటాయి. ఏమంటా తెలంగాణ అస్తిత్వ పోరాటం తెలిస్తే ఈ కేసీఆర్ మల్లయ్య పుల్లయ్య సమస్య ఉండదు. తెలంగాణ ఉద్యమం ఎప్పుడు మొదలైనా తెలంగాణ సమాజం స్పందించింది. ఇడ్లీ సాంబార్ గోప్యాక్ ఉద్యమం అంటే కూడా చాలా మంది తెలవదు. ఏంటంటే అదేందో ఆంధ్రులకు వ్యతిరేకం అనుకుంటున్నారు. ఇడ్లీ సాంబార్ గోప్యాక్ ఉద్యమం అది కాదు. వెల్లోడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వెల్లోడి ముఖ్యమంత్రి అధికారి ముఖ్యమంత్రి ఉన్నాడు మన తెలంగాణ, మన హైదరాబాద్ స్టేట్ కి. అప్పుడు మద్రాసు నుంచి వచ్చిన వాళ్ళకు వ్యతిరేకంగా 5,000 మంది మద్రాసు వాళ్ళు వచ్చారు. గాయత్రి ధర్మాలేమో అక్కడి నుంచి మన ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు. వాళ్ళందరూ లక్నో ఉర్దూ, దక్కని ఉర్దూ అని మన అవమానించారు. ఆనాటికి మొదలైంది. దక్కని ఉర్దూ అని హైదరాబాద్ తురకాంధ్రం అన్నారు. ఓ రకం చెప్పండి. ఉద్యమ పార్టీగా ఇందాక నుంచి ఆయన చెప్పేది కూడా అదే రామ్మోహన్ గారు. ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు మీరన్నట్టు మిగతా అన్ని కూడా తెలుగు వాళ్ళకి జరిగిన అన్యాయాలు ఇవన్నీ తెలుసు. ఫక్త్ రాజకీయ పార్టీగా మారాకే కదా అందరికీ కూడా డిఫరెన్సెస్ వచ్చింది. అర్థం కాదు, రాజకీయ పార్టీగా మొదలైంది సార్. అది ఉద్యమ పార్టీ కాదు, రాజకీయ పార్టీ. ఇప్పుడు టీఆర్ఎస్ అనేది ఎప్పుడు రిజిస్టర్ అయింది? 2001 రిజిస్టర్ అయింది. చాలా వరకు ఏమైతుందంటే ఇప్పుడు తెలుగుదేశం ఉందండి, ఆంధ్రుల ఆత్మ తెలంగాణ లేడు అనుకుంటే ఆంధ్రుల ఆత్మ మనం కూడా అందరూ కలిసి పని చేశాం. ఆంధ్రుల ఆత్మగౌరవం అంటే వేరే అనుకోలేదు, తెలుగు వారి ఆత్మగౌరవం అనుకున్నాం. మరి ఆనాడు ఎన్టీ రామారావుతోని బీజేపీ కలిసి వచ్చింది. కాషాయాన్ని ఎర్ర జెండాన్ని కలిపిన వారు కదా. మరి వాళ్ళందరూ ఎన్టీ రామారావు కలిసిందా? కరుడే కదా. ఆనాడు ఆంధ్ర ఆత్మగౌరవం అంటే నానాడు అందరం కూడా కలిసినాం. కానీ తర్వాత ఎవరి పార్టీ వాడేదే కదా దక్షిణాక. ఇక్కడ కూడా ఏమంటున్నారంటే టీఆర్ఎస్ సభ్యులు ఒక్క విజయాలే తప్ప మేమందరం సభ్యులం కాదు, ఎవరు సభ్యులం కాకూడదు. ఆయన నియంత్రణత్వము, ఆయన పోగడను బట్టి మాలాంటి వాళ్ళు ఎవరు పోలేదు ఆయన దగ్గరికి. నిజంగా ఉద్యమకారులకు మా గుర్తింపు సరిగ్గా రావాలంటే పార్టీలు చేస్తే ఇంకో రకంగా వస్తున్నారు. కానీ నేనేమంటున్నానంటే కేసీఆర్ కి వ్యతిరేకంగా కేసీఆర్ అనుకూలంగా వచ్చింది కాదు, అయిపోయిన దాన్ని ఎందుకు లేపుతున్నారు? ఇప్పుడు ఆయన అంతరిక్షంలో ఉన్నాయి. అందుకని హరీష్ రావు మాట అన్నాడు, ఆయన అమెరికాలో ఉన్న అంతరిక్షంలో అదే మాట మాట్లాడుతున్నారు. వచ్చిండు మొన్నటిదాకా లేడు కదా.
కేసీఆర్ సహకరించకుండా నా ఇంటికి వస్తే నేను ఎర్రబండికి వస్తే నేను సరే మీరు చెప్పండి, హరీష్ రావు గారు మాట్లాడిన మాటలను ఎలా చెప్తారు మీరు? ఇప్పుడు కడుపులో ఒక మాట వినండి, కడుపులో కత్తులు దాచుకున్నారు, నోట్లో విషం దాచుకున్నారు, ఇప్పుడు బయటపడుతుంది అని హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాట్లాడారు. ఆయన మాటలు ఎలా చూస్తారు మీరు? ఆయన మొదలు మాట్లాడుతుంది నేను మాట్లాడు కదా, సంసుంటా కదా. నేనేమంటాను, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు కదా. వచ్చిన తర్వాత తన పని తను చూసుకుంటే ఎవరు అన్నాడు? ఇప్పుడు సహకరించిండు, పోయిండు, నందినాడు పోయిండు, సహకరించిండు, చేసిండు. సరే శ్రేణులు సార్ ఎప్పుడైనా హై నాయక జై నాయక అంటే అన్ని పార్టీలో ఉంటారు సార్. రేవంత్ రెడ్డి పాట కట్టుకుని రేవంత్ రెడ్డి ఎదుటి వాళ్ళు కాదు సార్, ఎదుటి వాళ్ళు రాజకీయం చేస్తే మరి ఆపోజిట్ వాళ్ళు కూడా రాజకీయం చేస్తారు కదా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడకూడదు అంటానికి మనం ఎవరు? ఎందుకంటే ఆయన కాదు సార్, ఒక డౌట్ తో అడుగుతున్నా మిమ్మల్ని. అలా కాదు డౌట్ గా, మీరు పెద్దవాళ్ళు, నేను డౌట్ గా అడుగుతున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఒక రాజకీయ కోణంలో బీఆర్ఎస్ కొన్ని స్టెప్పులు తీసుకుంది అనుకుందాం. రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచో వచ్చిన తర్వాత మాట్లాడకూడదు అంటానికి ఏమీ లేదు కదా. తన కాంగ్రెస్ పార్టీకి కూడా అడ్వాంటేజ్ అవటానికి మాట్లాడొచ్చు కదా. అంటే నేను కండకు నేను చూడగా కత్తికి అవసరం లేదు, మనకు అవసరం లేదు అంటున్నాను. నేను ఒక్క మాట చెప్తాను. ఎందుకు అంటున్నానంటే కండెవరో కత్తి ఎవరో మీకు తెలుసు కదా, మనం కత్తిలో కంద బాటే. నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు వచ్చి అయిపోయిన పంచాంగం ఎందుకు ఇచ్చిపోయినా? నేనేమంటున్నానంటే ఆయన విచారణ రాకపోయినది బాత్రూమ్కి వచ్చి విచారణ చేస్తారో అనొచ్చు. ఇంకో మాట కూడా మనకు అర్థం కాదు ఏంటంటే సెక్షన్ 160 స్పష్టంగా చెప్పింది. ఫిట్ ఒప్పుకొని ఫిట్ ఫస్ట్ నోటీస్ అదే పేర్కొని రచన గారు ఏమనంటే మీరు 65 ఏళ్ల పైన ఉన్నారు, మీకు ఆ చట్టం వర్తిస్తుంది కనుక మీరు ఎక్కడ విచారించమంటే అక్కడ విచారిస్తాను, మరోసారి నోటీస్ మీరు డిస్ప్లే చేయండి అన్నది. అంటే ఏమన్నాడు రామ్మోహన్ గారు? పార్టీకి అనుకూలంగా ఒకటే అయిపోయింది ఒకటే మాట. నేనేమంటా అంటే మీరు ఎక్కడ విచారించమంటే అక్కడ విచారిస్తానని నోటీస్ లో పేర్కొన్న లేదు. చూడండి, నెంబర్ ఫస్ట్ నోటీస్ నాకు అందింది నోటీసు, కానీ నేను అక్కడ ఉంటలేను, నేను ఫలానా దగ్గర ఉంటున్నాను రండి అన్నాం. మేము రాము, అక్కడనే విచారిస్తాను, అక్కడికి వెళ్ళిందా లేదా? రేవంత్ రెడ్డి గారు వచ్చి కొత్తగా కనుక్కుంది. మీరు చెప్పింది బాగుంది, చెప్పడం వరకు బాగుంది అక్కడ, కానీ నోరొకటి చెప్పింది చేయకూడదు. బీఆర్ఎస్ ఎందుకు నిరసనలకు పిలుపునిచ్చింది? జాతిపితగా, తెలంగాణ జాతిపితగా అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీయే చెప్పింది కదా. అప్పుడు చెప్పినప్పుడే కదా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అనుకోవచ్చు కదా. తెలంగాణ వ్యాప్తంగా నిరసన తెలియజేయండి అని వాళ్ళ పార్టీ వాళ్ళు ఇచ్చారు కదా. మీరు ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు ఎంత తెచ్చుకోరు. కానీ నేను ఏమంటున్నానంటే నేను ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారని నేను ఎవరు అనుకోవట్లా. ఒక మాట చెప్తున్నా, మీరు అన్నారు రామ్మోహన్ గారు, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారని నేను ఎవరు అనుకోవట్లా. మీరు అందరూ ఉద్యమ స్ఫూర్తిగా ఉన్నవాళ్ళు, మీరు అందరూ సీనియర్స్. ఒక సగటు మానవుడు, సగటు తెలంగాణవాదిలో ఉన్న మధ్యలో భావాలను నేను అడుగుతున్నా, అంతేగాని కాంగ్రెస్ వాళ్ళు రెచ్చగొట్టాలా అది నా ఉద్దేశం కాదు. ఓకే మా లక్ష్మణ గారు మంచి జర్నలిస్ట్, గొప్ప నేను అనుకోండి, నవ్వుకుంటాను తప్ప మీరు అంటే నేను ఎందుకు వ్యతిరేకించాను? నేను గొప్పని కాదని అంటారు. జాతిపిత అని అందరూ అంటుంటే నేను కాదని ఆయన ఎందుకంటే నిజంగా చెప్పాలంటే జయశంకర్ గారు కూడా జాతిపిత కాదు. నేను ఒక మాట చెప్తున్నా, జయశంకర్ గారు సిద్ధాంతకర్త, ఆ పేరు ఆయన సార్థకత. జయశంకర్ గారు మనకు ఉద్యమంలో కోఆర్డినేట్ చేసిన వాడు ఒక జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారు. ఎవరికేనో వాళ్ళకుంటారు సార్. ఇప్పుడు స్వాతంత్ర పోరాటంలో సుభాష్ చంద్రబోస్, గాంధీ, భగత్ సింగ్ ఒకే విధంగా ఉంటాడా? లేదు కదా. ఎవరి మీకు ఇస్తాను నేను మళ్ళీ మాట్లాడతా రాజమౌళి గారితో ఒకసారి మాట్లాడదాం. రాజమౌళి గారు నమస్తే సార్. నమస్తే, అక్కడ ఉన్న మిత్రులందరికీ నమస్తే. రాజమౌళి గారు ఎలా చూడాలంటారు? సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? డిబేట్ మొత్తం మీరు ఫాలో అయ్యారు, మీరు మాట్లాడొచ్చు. ఏం మాట్లాడదాం ఆయన గురించి? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, డెఫినెట్ గా ఆయన మాట్లాడతాడు. అందులో కూడా కేసీఆర్ గారి గురించి మాట్లాడడం అంటే ఇప్పుడు ఆయన చేతిలో ప్రభుత్వం ఉన్నది, ఆయన ఒక అధికారులను పంపించిండు. మరి ఆ అధికారులకి సరిగ్గా సహకరిస్తే ఆ మాటతో రాకపోతుండే కదా. దాని తర్వాత ఈయనను జాతిపిత అని అనడం అంటే నిజంగా అది వాళ్ళ గురి వాళ్ళ తప్పుకుంటున్నారు, వాళ్ళ ఇజ్జత్ వాళ్ళే తీసుకుంటున్నారు అనుకోవాలి. ఎందుకంటే ఏదైనా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి ఒక్కటే ఉంటది. రాముడు అంటే ఒక్కడే రాముడు అన్నట్టు జాతిపిత అంటే మనం సెల్ఫ్ మహాత్మగాంధీ అనుకుంటాం. వాళ్ళ తెలంగాణ జాతిపిత, ఆంధ్ర జాతిపిత అంటే వాళ్ళకు కూడా పాపం ఆలోచన అంటే క్షీణించుకుంటున్నట్టుంది ఆ కార్యకర్తలకి. వాళ్ళు ఒక ఏదైనా కొత్త పదం వెతుకుంటే మంచిగా ఉంటుంది కదా, అది ఐకానిక్ ఉంటుంది, మంచిగా కొన్ని తరాలు చరిత్రలు నిలిచిపోతుంది. ఆయన పాప నడవనిక చేత అయితే లేదు. ఆయనను పట్టుకుని వీళ్ళు ఏమో సాధిస్తామంటే కాని పనిది.
అందులో కూడా రేవంత్ రెడ్డి గారు అన్నదాంట్లో మాత్రమైతే నాకైతే ఏం తప్పు అనిపించడం లేదు. ఆయన భాషప్పుడు తప్పు అనిపించలేదు. ఎందుకంటే ఈ విషయంలో ఇదే మాట్లాడతా అంటే ఇక్కడ ఈ ప్లస్ సౌండ్ తగ్గించవచ్చు. అయితే నిజంగా కూడా ఈ ప్లేస్ లో ప్రస్తుత ప్లేస్ లో రివర్స్ అవుతున్నాం కాన్సెప్ట్. రేవంత్ రెడ్డి అక్కడ, కేసీఆర్ ఇక్కడ ఉంటే అసలు కేసీఆర్ ఇంకా ఘోరంగా మాట్లాడుతుండే. ఇంకా ఈయన నిజంగా కూడా రేవంత్ రెడ్డి చాలా తక్కువ మాట్లాడుతున్నాడు కేసీఆర్ గురించి. ఆఫ్టర్ ఆల్ ఈజ్ నిజంగా నువ్వు ఉద్యోగం అప్పుడు ఏం చేసినావో అదంతా ప్రజలు నీకు లాభం చేసిండ్రా, ప్రజలు నీకు నెత్తిలెత్తుకున్నారు. 10 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నావు, అయిపోయింది, దిగిపోయినాక నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా ఇంకా ప్రజలను రెచ్చగొట్టి ఇంకా నేను రాచరిక పోకడలో ఇంకా నేను సీఎంని అన్న ఊహలలో ఉండి నీ చుట్టూన్న వాళ్ళతో మొత్తం రెచ్చగొట్టడం ప్రజల్ని. నేను రోడ్ల మీదకి వస్తే తగలబెట్టండి, నిప్పులు పెట్టండి, అది చేయండి, ఇది చేయండి అని వాళ్ళని ప్రోత్సహించడం అన్నది అది దుర్మార్గమైన చర్య. అట్లా చేస్తూ ఉంటే కూడా చేయొద్దు అనాలే. ఇందాక రామ్మోహన్ అన్న ఏమంటున్నాడంటే గొప్పగా చెప్పుకుంటుంటే ఎవరైనా నేను కాదు అని అంటారా అన్నాడు. అదే కాదు వద్దు అని అది సమాజంలో కనుక నువ్వు చెప్తే ఇంకా నువ్వు గొప్ప వ్యక్తి అవుతావు. అట్లా కాకుండా ముసుగుసినవుడు. ఇందాక మన అన్న కూడా గౌడ్ సాబ్ అన్న కూడా ఏమన్నాడంటే సారీ మర్చిపోయినా, ఆయన కూడా ఏమన్నాడంటే ఇట్లా కింద నుంచి ఇట్లా గొప్ప వాళ్ళు పొగిడేటోళ్ళు ఉంటే పొగిడించుకోవడం అన్నది ముసిముసిగా నవ్వుతున్నాడు ఆయనే, అర్థం అంగీకారం అని అన్నాడు. అట్లా ఈయన కూడా రెచ్చగొట్టినట్టే జనాల్ని. సో ఇవన్నీ కాకుండా నీకు అధికారం లేదు, నువ్వు తప్పు చేసావని పోలీసులు భావిస్తున్నాడు, చట్టం భావిస్తుంది, నీకు ఒక అవకాశం ఇచ్చిండ్రు, రా నాయన వచ్చి కూర్చో, దానికి సమాధానం చెప్పు అంటే నిజంగా కూడా ఆయన కై అనకుండా వాళ్ళు పిలిచినప్పుడు డైరెక్ట్ పోయి వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పి సపరేట్గా వస్తే ఈ గొడవే ఉండదు. అయితే ఇక్కడ రామ్మోహన్ అన్న కూడా అన్నట్టు ఏమన్నాడంటే అనవసరమైన పబ్లిసిటీ వస్తుంది వాళ్ళకి, బీఆర్ఎస్ వాళ్ళకి. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు పోయి ఇంకా వాళ్ళకు నిజంగా ఆ ముఖ్యమంత్రి గారికి ఎవరు సలహా ఇస్తున్నారో ఏందో ఆ కథ ఏందో ఆ కార్ఖాన ఏందో తెలియదు. కానీ ఈ పుణ్యానికి నేను పైకి లేపినట్టు అయింది. నాకు తెలిసి ఒక 2-3 సీట్లు వస్తాయి కావచ్చు ఎక్కువ ఇంకా వీళ్ళు చేయబట్టి. సో ఇవన్నీ ఏమైనా కూడా ఒక సమాజం ఉంది, ఈ తెలంగాణ సమాజం 10 ఏళ్ళు అయింది వచ్చింది, ఏం అభివృద్ధి చెందలే, 20 ఏళ్ళు వెనక్కి పోయింది. అట్లా దేశానికి ఏమైనా చేద్దాం, రాష్ట్రానికి ఏమైనా చేద్దాం. పోరగాళ్ళు నిరుద్యోగులు పాపం చచ్చిపోతున్నారు, పెళ్లి కాకుండా పోతున్నారు ఒక్కొక్కడు. యువత నిర్వీర్యమైపోతుంది. ఒకవైపు హైదరాబాద్ నగరం నడిబొడ్డుల డిఆర్డిఓ దగ్గర విదేశీయులు వచ్చి సర్వనాశనం చేస్తున్నారు మనల్ని. ఇవి సమస్యలు పక్కన పెట్టి ఈ ఎలక్షన్స్ తోటి పట్టుకొచ్చిరు. ఆ ఎలక్షన్లలో కొట్లాడకుండా ఈ మూలకున్న ఆయన ఒడిసిన సుమతి, ఆయనది కేసీఆర్ది ఒడిసిన సుమతి, ఆయన పట్టించుకోవద్దు. అసలు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన నామం జపం ఎందుకు చేయాలి? నీ పని నువ్వు చేసుకోకపోతే అయిపోతుంది. అనవసరంగా ఆయనకు పబ్లిసిటీ ఇవ్వడం, ఆయన ఇంకా పట్టిలు లేపడము, కూర్చున్నాడు ఆయన చేతకన్నా వాడుకున్నాడు పాప, ఇంకా ముడికిన చేపట్టి పైకి లేవడితే ఎట్లుంటుంది చెప్పు. సో ఇవన్నీ కాదు. పైసాబ్ నవ్వుతున్నాడు, ఇది వాస్తవమే. ప్రజల్లో నిన్న సమ్మక్క సారక పోయొచ్చిన రేవంత్ రెడ్డి గారు నిజంగా కేసీఆర్ గురించి మాట్లాడే బదులు ఆర్టీసీ వాళ్ళని తిట్టాల్సింది. ఎంత దుర్మార్గం అంటే సారీ ఇవన్నీ సామాజికమైన పరిస్థితులు కూడా చెప్పాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. నేను సమ్మక్క సారకకి వెళ్ళినా అక్కడ ఏం జరిగిందేమో, నేను ఎప్పుడు ఆదివారం నాడు తిరిగిపోయి బస్సులలో ఇబ్బందులు ఉన్నారు పాపం, బస్సులు లేవు అక్కడ కొట్టుకెళ్తున్నారు ప్రయాణికులు. అది గవి చూపించవు, అధికారుల మీద ఎగరవు. కానీ ఈయన గురించి మాట్లాడడం నిజంగా అంటే నేను ఒక విశ్లేషకుడిగా చెప్పడం ఏంటంటే అసలు ఆయన పట్టించుకోవద్దు ఇట్లాంటి విషయాలు. ప్రజల సమస్యలు పట్టించుకోండి. ఆ అధికారి ఎవరో ఆయన క్లాస్ పీకండి, అక్కడ ఏం జరిగింది అనేది. రేట్లు కూడా నేను ఇదే సభాముఖంగా నేను ఒక రోజు మాట్లాడినా ఇదే టీవీ డిబేట్ తో, వాళ్ళకు ముస్లింస్ కి నువ్వు రాయితీలు ఇస్తావు, ఎక్కడికో ఓనికి ఫ్లైట్ టికెట్లు ఇస్తావు. అంటే మేడారం పోనీకి నువ్వు పెట్టిన ఆధారం అయితే హన్మకొండ నుంచి 170 రూపాయల టికెట్ నువ్వు 250 రూపాయలు వసూలు చేస్తావు. ఇదా ఇంత దుర్మార్గమా మీరు చేసేది? ఇదా తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చేది? అదే ఒక ఏది మన గిరిజన దేవతకు అద్భుతమైన మన ఉత్సవం జరుపుకుంటాం ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి. ఎంత నికృష్టమైన ఆఫీసర్లు ఉన్నారు, ఎంత నికృష్టమైన దరిద్రపు రాజకీయ నాయకుడు అంటే ప్రజల గురించి మీరు ఆలోచించరా? 250 రూపాయల టికెట్ అంటే కూడా ఏడుస్తుంది ఒక్కొక్కడు. అది లేదు మీకు, ఆ స్టోరీ లేదు. ఎంతసేపు వాడేమన్నాడు వీడేమన్నాడు, ఏం మనసు అన్నేమో అంటున్నాడు రామ్మోహన్. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి
బీఆర్ఎస్ నేత దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీతో మాట్లాడతాను. విజయరేఖ గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి. విజయరేఖ గారు. విజయరేఖ గారు మాట్లాడండి. సార్ నమస్తే, అందరికీ నమస్తే అండి. ఎస్ సార్. విజయరేఖ గారు మీరు మాట్లాడే ముందు కవిత గారిది ఒక బయట ప్లే అవుతుంది, మీరు మాట్లాడేది గారు. బ్రదర్, మన ఏం జరిగిందో నాకు తెలియదు. చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదనడానికి మాత్రం మనము ఆలోచన చేసుకోవాలి. సేమ్ థింగ్ నిన్న కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేకమైన అంశాలు చెప్పారు. విచారణకు పిలవడం నేరము ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు. నేనేమంటున్నా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటే వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ట్రాన్స్పరెంట్గా విచారణ కొనసాగడానికి అందరం కూడా సహకరించి ఈ అంశాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది. వారు మాట్లాడిన మాటలు చూడండి, ఎట్లా అయితే మంచోడైనా చెడ్డోడైనా మేము చెప్పిన వాళ్ళకి ఓటేయాలన్నారో అసలు మమ్మల్ని విచారణకే పిలవద్దు అన్నట్టు మాట్లాడుతుంది. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు పిలవలేదు కదా కేసీఆర్ గారిని విచారణకు, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా. ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఇప్పటికన్నా అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. ఒకటి. రెండు, ఒకవేళ పిలిచిండ్రు అనుకోండి విచారణకు, పోక తప్పదు. ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా. నన్ను కూడా అప్పుడు ఈడీ సిబిఐ పిలిస్తే పోతే కదా. నేను చేసినా నేరం చేయలేదా అనేటటువంటిది నేను చేయలేదని నా మనసుకు తెలుసు, కానీ అది ప్రూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో చట్టానికి అందరం కూడా సహకరించాలి. పిలిచినప్పుడు పోతాం. కాకపోతే ఆ యొక్క ఆలోచన విధానం ఏదైతున్నదో అందులో మార్పు రానంత కాలం బీఆర్ఎస్ పార్టీ రానంతకాలం బీఆర్ఎస్ పార్టీని దేవుడు కూడా కాపాడలేడు. ఇది కవిత గారు అన్నది. మెయిన్ కేటీఆర్ గారిని ఉద్దేశించి, హరీష్ రావు గారిని ఉద్దేశించి కూడా ఆవిడ మాట్లాడారు. ఏమంటారు మీరు? నేను వాళ్ళిద్దరి గురించి మాట్లాడగానే నేను వాళ్ళిద్దరి గురించి నేను మాట్లాడా. ఈడ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎవరికి ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇవ్వాలి. ఇక రాహుల్ గాంధీ ఉన్నంత వరకు మోడీ గారికి ఎట్లయితే శాశ్వతమైన ప్రధానమంత్రి పదవి ఉంటుందో, ఇక మా రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు కూడా మా కేసీఆర్ గారికి మా బీఆర్ఎస్ పార్టీకి దోకలేదు అనే విషయం మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే రాజమౌళి గారు అంటే అంటున్నారు సమర్థ ముఖ్యమంత్రి ఏం చేస్తాం చెప్పండి. రాజమౌళి గారు మీరు ఏదో ఒక్క నిమిషం, రాజమౌళి గారు మిమ్మల్ని ఏదో అడుగుతున్నారు. రాజమౌళి గారు మిమ్మల్ని ఏదో అడిగారు, ఇప్పుడు వినపడలేదు. ఏం లేదు పాపం, హజార్కి విజయ్ గారికి పోలిక సరిగ్గా కుదరలేదు. రేవంత్ రెడ్డి గారు ఉన్నంత కాలం పాపం కేసీఆర్ మహమ్మద్ పరిమితం అయిపోతాడు. రైట్. విజయరేఖ గారు ప్లీజ్ కంటిన్యూ. బ్రహ్మాండమైన ట్విస్ట్ ఉంది, రామ్మోహన్ గారికి అర్థమైంది. అయితే ఇక్కడ ఏంటంటే విషయము, మంచి చర్చలు ఎవరెత్తిండు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణకు జాతిపిత ఎవరు అనే దాన్ని మంచి చర్చలు ఎవరెత్తినందుకు నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఈరోజు వాస్తవంగా తెలుగు జాతికి జాతిపిత రోషమున్న మీసమున్నోడు ఎవరు అంటే నాదేళ్ల ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే భాస్కరరావు గారు. సరే, ఒక విశ్వనటుడు, ప్రతి గ్రామాన ఎన్టీ రామారావు గారు ముఖం తెలుసు కాబట్టి ఆయన ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చి దాన్ని ముందరికి తీసుకుపోదాం. నేనైతే ఒక 20 ఏళ్ళు అయితేనేమో తెలుగుదేశం పార్టీ నిలబడే వరకు, కాంగ్రెస్ మీద గెలిచే వరకు. కానీ ఎన్టీ రామారావు గారికి వస్తే ఆయన మొత్తం విశ్వవ్యాప్తంగా అందరికి తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన ముందర అని చెప్పి 9 నెలలలో మరి ప్రభుత్వాన్ని మార్చినటువంటి ద్రష్ట మరి నాదెళ్ల భాస్కరరావు గారు. అసలు వాస్తవంగా జాతిపిత తెలుగులకు ఎవరైనా ఉన్నారు రాజకీయంగా అంటే వాస్తవంగా నాదెళ్ల భాస్కరరావు జాతిపిత. దెన్ ఆఫ్టర్ తెలంగాణ రాష్ట్రం రావడానికి సిద్ధాంతకర్తలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదంటే అమరవీరులు కావచ్చు, ఎవరన్నా కావచ్చండి. ఈరోజు మహాత్మా గాంధీ గారికి జాతీయ ఉద్యమం ద్వారా భారతదేశానికి ఏ విధంగా అయితే స్వాతంత్రం వచ్చిందో రాష్ట్రానికి కూడా స్వాతంత్రం రావడానికి ముఖ్య కారకుడు ఎవరయ్యా అనంటే కారణ జనుడు కేసీఆర్ గారే. అది నేను ఒక పౌరుడుగా, తెలంగాణ బిడ్డగా, ఒకవేళ నేను ఈ పార్టీలో ఉన్నా, ఈ పార్టీలో లేకపోయినా కూడా నేను ఆ మాటనే మాట్లాడతా. ఎందుకనంటే ఈరోజు మరి ఇంత పెద్ద 150 ఏళ్ల చరిత్ర తెలంగాణ ఉద్యమానికి మరి ఎవరు ఎందుకు అవును వహించారు ఆయా కాలాలు ఆ దేశ కాలమాన పరిస్థితులకు అనుకూలంగా.
ఖచ్చితంగా నాయకత్వాలు ఉన్నాయి. కానీ ఎవరైతే మరి ఈరోజు మనం క్రికెట్ ఆట తీసుకున్నా, కబడ్డీ ఆట తీసుకున్నా, లేదు ఇంకేలాంటి ఆట తీసుకున్నా కూడా, హాకీ తీసుకున్నా కూడా ఆ చివర్లో 6 ఓటు గెలిపించిన హీరో అని ఇక మొత్తం సచిన్ హీరో అంటారా? అమర వీరులే అంటారు, మరి ఈయన హీరోనే అంటారు. 100కు 100% ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి జాతిపితనే. దాంట్లో నిర్ద్వందంగా చెప్తా ఉన్నాం. ఈరోజు వెంకటస్వామన్నకు నిజంగా కూడా ధన్యవాదాలు చెప్పాలి. నిర్మోహమాటంగా ఆయన ఉన్నట్టు చెప్పిండ్రు. అట్టనే నేను ఇద్దరు విశ్లేషకుల మాటతోటి, నేను ప్రతి మాటతోటి ఏకీభవిస్తున్నా. అంటే వాళ్ళు అన్ని పార్టీలను అనుకూలంగా వాళ్ళకున్నటువంటి నెగటివ్స్ పాజిటివ్స్ రెండు కలిపి చెప్పారు కాబట్టి నేను ఏకీభవిస్తున్నా. ప్రతి పార్టీకి నెగటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. అయితే ఈ రోజు సిట్ విషయం తీసుకుంటే, ఈ రోజు సిబిఐకి కేసులు అందియాల్సిన అవసరం ఏమున్నదండి? మేము కేసీఆర్ గారు అంటున్నాడు, నీకు దమ్ము ధైర్యం ఉంటే చైనాపై మమ్మల్ని అరెస్ట్ అంటా ఉన్నాడు. మా కేటీఆర్ గారు అంటా ఉన్నారు, హరీష్ రావు గారు అంటా ఉన్నారు. మరి సిబిఐకి ఎందుకు ఇచ్చినావు పోయి నువ్వు? నీకు దమ్ముంటే నువ్వు ఎందుకు చేయలే? అంటే మేము ఖచ్చితంగా ఏ పొరపాటు చేయలేదు. పట్టుకునే దమ్ము ఎవరికి లేదు కాబట్టి. విజయ్ గారు ఇప్పుడు పర్సనల్ గా కొంచెం అంటే ఉదాహరణతో మాట్లాడుకుందాం. గతంలో మరి కొన్ని ఓటుకు నోటు కేసు కొన్ని విషయంలో ఆయన ఇప్పటికీ కూడా అక్రమం అంటారు. దానిలో ఆయన అరెస్ట్ అయినందుకే ఆయన సీఎం అయ్యి నెత్తిమీ కూర్చున్నాడు. మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ నన్ను అరెస్ట్ చేయి అంటే మళ్ళీ ఆయన వెళ్ళి ఆయన నెత్తిమీ కూర్చుంటాడని అరెస్ట్ చేయట్లేదేమో. అట్లాగే అనుకునే వాళ్ళు కూడా ఉంటారుగా. ఇప్పుడు ఈయన నన్ను అరెస్ట్ ఇప్పుడు మీరు అసలే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి తెలంగాణలో మీకు ఎదురు లేదనిపించుకునే టైంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి ఈ రోజుని ఏకంగా కేసీఆర్ నెత్తిమీ కూర్చున్న పరిస్థితి కాదంటారా? మళ్ళీ మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? సార్ నేను ఏమంటున్నంటే, సరే ఒక కార్యకర్త, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక కార్యకర్తగా మొదలయ్యి పాపం ఆయన సీఎం వ్యక్తిగతంగా అవినందుకు మనం అందరం ఆయనను గౌరవిస్తాం, మనం కాదంటలే. కానీ కేసీఆర్ స్థాయి ఎక్కడ, రేవంత్ రెడ్డి గారి స్థాయి ఎక్కడ? ఇక రామ్మోహన్ రావు గారు అంచనా వేయగలుగుతారు, విశ్లేషకులు ఇంకొక విశ్లేషకులు అంచనా వేయగలుగుతారు. అంటే టీ అనే దాంట్లో అసలు నెగ్లెక్ట్ చేయడం అనేదే పొరపాటు చేసిండు. కేసీఆర్ గారు పొరపాటు ఎక్కడ చేసిరంటే, మా కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి మీద దృష్టి పెట్టలేదు. ఏ పోరగాళ్ళు మాస్తూ వస్తా ఉంటారు పోతా ఉంటారు భయ అనే ఒక నెగ్లిజెన్సే ఆయన ముఖ్యమంత్రిని చేసింది తప్పిస్తే. తాబేలు అంటారు, నన్నెవరు ఏం చేయలేరు అని కుందేలు తాబేలులో చక్కగా చెట్టు నిండి పడుకున్నారు, తాబేలు ముందుకెళ్ళిపోయింది అంటారు. అది ఎగ్జాక్ట్లీ అదే జరిగింది, అది వాస్తవము. అది కేసీఆర్ గారికి అంతరాత్మక ప్రబోధం కూడా జరుగుతా ఉన్నది. నేను మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టే ఇది వేరే సినిమా అయ్యేది. కానీ నా నెగ్లిజెన్స్ వల్ల ఒక పోరగాడు పోయి వాడు ముఖ్యమంత్రి అయిపోయారు అనే దాంట్లో ఉన్నమాట వాస్తవమే. ఇది మేము ఒప్పుకుంటాం. అయితే ఇక్కడ చూడండి, అదృష్టవశాత్తు ప్రజలు ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు విశ్లేషకులు ఆ దృష్టి కేసీఆర్ గారి మీదనో కేటీఆర్ గారి మీద మీరు ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ నాయకులు విజయ్ గారు మిమ్మల్ని తప్పు పట్టట్లేదు. ఎందుకు అదృష్టవశాత్తు అని మీరు అంటారు? ఆయన కష్టపడ్డాడు కదా. అదృష్టవశాత్తు సీఎం అయింది ఎవరో తెలుసా? రాజశేఖర్ రెడ్డి గారు దురదృష్టవశాత్తు ఆయన చనిపోయిన తర్వాత అదృష్టవశాత్తు తెలంగాణ తీసుకొచ్చి ఈయన సీఎం అయిపోయారనే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మాటను కాదంటారా మీరు? ఎవరికి ఉండే అదృష్టాలు వాళ్ళకు ఉంటాయి. సార్ ఇగో ఒక్క మాట, అదృష్టం అంటే ఏందండి? మనకు కనిపించింది అదృష్టము అన్నప్పుడు ప్రకృతి ఎవరికైతే సహకరిస్తుందో ఖచ్చితంగా అది అదృష్టమే అంటారు. ప్రకృతి సహకరించింది, తెలంగాణ వచ్చింది. దానికి నాయకత్వం మా కేసీఆర్ గారు వహించిండ్రు. కాబట్టి గ్రాటిట్యూడ్ గా తెలంగాణ ప్రజలకు ఆయన గ్రాటిట్యూడ్ గా ఉన్నాడు. తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ గారు గ్రాటిట్యూడ్ గా ఉన్నారు. అయితే ఇక్కడ వచ్చేది అంటే రామ్మోహన్ రావు గారు ఏవైతే విషయాలు చెప్పిండ్రు, కేసీఆర్ గారు అంతర్గతంగా చాలా విషయాలు పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఆయన ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటి అని చెప్తాడు. మనం జర పొరపాటు చేసినాం రా భయ్. నేను చేసిన పొరపాటు మీ అందరికి వస్తుంది, మీరు చేసిన పొరపాటు నాకు కూడా వస్తుంది. ఎక్కడ పొరపాటు జరిగింది మనది. ఇక సరే ఈ 5 ఏళ్ళు మర్చిపోదాం, మళ్ళా వచ్చే 10 ఏళ్ళకి మనము ఈత గీయాలని చెప్తాడు తప్పిస్తే ఆయన ఎక్కడ కూడా దాచిపెట్టేది ఏం లేదు అక్కడ. ఇక్కడ విషయం ఏంటంటే, సిట్ ఉన్నదండి, సిట్ వేసిన బాగుంది, సిట్టుకునే అడ్రస్ ఇది
మీరు గిడికి రండి, మీరు గిడ ఇవ్వండి అని అంటే సిట్ అధికారులు పోయి గాన్నే ఇస్తా ఉంటే అయినా రాజ్యాంగాన్ని గౌరవించి ఈ రోజు ఉత్తగానే ఇంటికాడికి వచ్చినారు. రేవంత్ రెడ్డి గారు ఉత్తగానే పంపినారు. రాజ్యాంగంలో రాసి పెట్టబడి ఉంది. ఎవరైతే ఇన్వెస్టిగేటర్ ఉంటారో వాళ్ళు ఒకవేళ 65 సంవత్సరాలు దాటిపోతే అక్కడ పోవాలని రాసి ఉంది కాబట్టి వాళ్ళు వచ్చారు. లేకపోతే ఖచ్చితంగా పోలీసు స్టేషన్ పోవాల్సిందే కదా. దీంట్లో ఇప్పుడు ఒక్కటి ఏంటంటే సమర్థ ముఖ్యమంత్రి ఎప్పుడైతే ఉంటే కేసీఆర్ గారిని మర్చిపోయినప్పుడు, బీఆర్ఎస్ ను మర్చిపోయినప్పుడు, మా కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని మర్చిపోయినప్పుడు ఆయన సమర్థ ముఖ్యమంత్రి నిజమైన పరిపాలన చేసినట్టయితేనే కానీ 24 గంటలు కేసీఆర్ గారు తప్పిస్తే పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా ఏమని ఉందా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. అంటే మేమేమంటున్నామంటే అసమర్థ ముఖ్యమంత్రి తన సమర్థతను నిరూపించుకోలేక 24 గంటలు చర్చలో ఉండాలంటే కేసీఆర్ మాటనే ఇవ్వాలి. ఇదే చేసేది. విజయార్య గారు ఒక్కటి చెప్పండి ఓపెన్ గా మాట్లాడుకుందాం. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఏ రోజైనా ఏ పూటైనా మీ బీఆర్ఎస్ నేతలు ఆయన్ని ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేశారా? కనీసం సర్టెన్ టైం ఇచ్చారా? మీరు సర్టెన్ టైం ఇచ్చారా? రామ్మోహన్ గారు ఇందాక అదే చెప్పారు, మీరు అది మార్చుకోలేదు, అహంకారపూరితంగా మార్చుకోలేదు, అదే చెప్పారు. ఇంతకుముందు కూడా చర్చ వచ్చింది, వినండి సార్. ఇంతకుముందు చర్చ వచ్చింది. నేను ఈ విధంగానే వాదించిన. మేము మనస్ఫూర్తిగా ఆయనను ముఖ్యమంత్రిగా ఒప్పుకోము, కానీ రాజ్యాంగం బద్దంగా ఆయన ముఖ్యమంత్రే కదా, కాబట్టి మేము శిరస వహించాల్సిందే. ఇదే అనివార్యత. అయితే ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు 50 లక్షలు ఇస్తూ నిజంగా పట్టుడైనటువంటి, మరి మన కళ్ళ ముందులటువంటి ఒక మోసగాడో దొంగన ఎవరైనా అంటారు. ఇప్పుడు నేను పట్టుడైనా అనుకోండి, నేను పట్టుడైనా విజయ్ అంటాడు, దొంగ భయ అంటారు, మోసగాడు భయ అంటాడు. ఈ సమాజం అనదా? 100% అంటది. కానీ అలాంటి సందర్భంలో కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, లేదు మా కవితమ్మ గారు కానీ, లేదు మా నాయకులు కానీ ఎవడైనా 50 లక్షలు ఇస్తూ పట్టుడు పోయినరా? మా దొంగతనాలు ఏమైనా బయట పడ్డాయా? మా మోసాలు ఏమైనా బయట పడ్డాయా? బయట అయ్యిరా బాబు అని చెప్పి మేమే కమిషన్లు అయ్యి, మనం దమ్మున్నోళ్ళం కాబట్టి కమిషన్లు అయిపోయి ఉత్తమాటలు పట్టకు బై. కాదు సార్, 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉండి ఫోన్ ట్యాపింగ్లన్నీ మీరే ఉంటే మిగతా ఎలా బయటపడతాయి అని చెప్పినాం. కానీ ఈ అసమర్థత వల్ల మీరు నిరూపణ చేయలేక సిబిఐకి ఇస్తావు. అరే ఆ సిబిఐకి ఇస్తే నన్ను అది పేద తిమింగలం ఉన్నది, డ్రాగన్, అది భారతీయ జనతా రైట్ విజయార్య గారు మన రాష్ట్రంలోకి వస్తే అది నన్ను మింగేస్తుంది అని చెప్పి సిబిఐని అడ్డుకుంటే నువ్వు ఈ రోజు మళ్ళా సిబిఐ అని వచ్చి పెడితే ఏం చేస్తా సిబిఐ? సమయం అయిపోయింది. విజయార్య గారు ఇస్తాను, అందరికి ఇస్తాను. విజయార్య గారు చివరిగా చెప్పండి. ఎక్కడ కూడా రాజకీయ కోణంలో అప్పిస్తే మీరు రాజ్యాంగబద్ధంగా మమ్మల్ని దొంగలుగా నిరూపించలేరు. కాబట్టి మేము మా పార్టీ నాయకత్వం, కార్యకర్తలు ఏంటో విజయార్య గారు దొంగతనంగా నిరూపించలేరు అంటున్నారు, కానీ మేము చేయలేదని అంటలేదు. దొంగతనంగా నిరూపించలేరు అంటున్నారు, కానీ మేము చేయలేదు అంటలేదు. గట్టిగా మీరు బల్లగుద్ది మేము చేయలేదని చెప్పట్లేదు. వెరీ గుడ్. మీరు పర్ఫెక్ట్ జర్నలిస్ట్ కాబట్టి మీరు ఆ క్వశ్చన్ తీసిర్రు. నేనేమంటున్నా అంటే నేను కూడా పర్ఫెక్ట్ పొలిటీషియన్ కాబట్టి నా మాటలు అందరికి అర్థమవుతాయి. అంటే మేము ఏమంటున్నామంటే రాజ్యాంగబద్ధంగా మేము నిరూపితం కానంత వరకు మేము సుఖమూలమే. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే నువ్వు నిరూపణ చెయ్యి. నువ్వు చేసాక అను. ఆ క్రమంలోనే ఉన్నారు. ముందే కేసీఆర్ దొంగ, కేసీఆర్ గారు మోసగాడు, కేటీఆర్ మొత్తము ఏది ఆ రాణులు వెంబడి తిరిగిండు సినీ ఫీల్డ్ లా. తర్వాత మా కవిత పాపం ఆమె ఏం అన్యాయం చేయలేదు, ఆమె తీసుకపోయి 163 రోజులు జైల్లో పెట్టిరండి మా భారతీయ జనతా పార్టీ. అది కాదు సార్, కవిత గారు ఒక గుంట నక్కని మరి మీరు మాట్లాడుతున్నారు, డైరెక్ట్ గా బీఆర్ఎస్ మీద అటాక్ చేస్తారు. ఎందుకు కవిత గారిని మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఆవిడ చెప్పే మాటలు వాస్తవం ఉందంటారా? అవునండి, ఇప్పుడు పెద్ద ప్రపంచ స్థాయి రాజకీయ నాయకులకు మాత్రమే అర్థమవుతాయి అవన్నీ. కవిత గారు అంటున్నారు అంటే అంటారు, కవిత గారు మమ్మల్ని అనకపోతే ఎవరిని అంటారు?
ఆమె ఎన్ని రోజులు 20 ఏళ్ళు ఇప్పుడు బాధపడ్డా సుఖపడ్డా ఆనందపడ్డా ఆవిడ మిమ్మల్ని తిట్టినా మీరు వాళ్ళు తిట్టినా తలుపులేసుకుని తిట్టే ఎవరికి ప్రాబ్లం లేదు. ఆవిడ మైకిల్ ముందుకు వచ్చి చెప్తుంది, అది కదా ప్రాబ్లం. తండ్రిగా మేము మా బిడ్డ కదా. అవును సార్. సార్ విజయార్య గారు మీరు చాలా తెలివిగా ఉందాగా మాట్లాడుతున్నారు. తలుపులు 2 బంద్ చేసుకుని కేటీఆర్ గారు ఏ వాయిస్ ఇచ్చారో మీరు అదే వాయిస్ ఇచ్చారు. మీ ఇంట్లో మీరు ఎన్ని తిట్టుకున్నా ఏం కాదు. మైక్ ముందుకు వచ్చి ఒక గుంటనక్క ఈయన వల్లనే ఇలా జరిగింది, మరి ఎందుకు మీరు అంటలేదని హరీష్ గారిని డైరెక్ట్గా చేసినప్పుడు ఎందుకు మీ పార్టీలో ఎవరు కూడా ఖండించలేకపోతున్నారు? అంటే ఆవిడ చెప్పే ఆరోపణలో వాస్తవం ఉందంటారా? ఇప్పుడు కవిత గారి విషయం ఏంటంటే కవిత గారి మైండ్ ను కంప్లీట్ గా రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు ఆవరించి ఉన్నారు. బా ఏం చెప్పారు ఇప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఆమె మైండ్ ని క్యాప్చర్ చేసిండండి. మా బిడ్డను ఎత్తుకపోయి ఆగం చేసిరండి. మరి మేమేం చేయాలి? మరి మేము ఏడుస్తున్నాం రోజు. అరే మా పిల్లకి ఏమైందిరా భయ్, పగలైందని. ఇంకేం చేస్తాం మేము? ఓకే, అంటే త్వరలో ఒకవేళ హరీష్ రావు గారు బీఆర్ఎస్లోకి వెళ్ళినా ఇదే మాటలు రెడీలో పెట్టుకుంటారు మీరు. ఐ మీన్ బీజేపీలోకి వెళ్తే హరీష్ రావు గారు బీజేపీలోకి వెళ్ళిపోతే లేదా కేసీఆర్ గారి స్థానాన్ని హరీష్ రావు గారు క్యాప్టెన్ చేస్తారు. పార్టీ అధ్యక్షుడు ఖచ్చితంగా హరీష్ రావు గారు అవుతారు. ముఖ్యమంత్రి కేటీఆర్ గారు అవుతారు. మా మధ్యలో ఎలాంటి పురపత్యాలు లేవు. మా బిడ్డ నాగం చేసినామని మేము బాధలో ఉన్నాం. కాకపోతే రేపు పొద్దుగల కవితమ్మ మళ్ళీ మా బిడ్డ మాకే వస్తుంది. ఏం మీకు టెన్షన్ ఎందుకండి? మీరు కంటున్న కళలన్నీ నిజమవ్వాలి నేను కూడా కోరుకుంటున్నా. టెన్షన్ ఏం లేదు. మీరు కంటున్న కళలన్నీ నిజమవ్వాలి నేను కూడా కోరుకుంటున్నా సార్. మా కుటుంబాన్ని ఇచ్చగొట్టిండండి రేవంత్ రెడ్డి గారు. ఓకే ఓకే రైట్ రైట్. వెంకటస్వామి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. 1 minute ప్లీజ్ కంక్లూడ్ చేయండి. మొత్తంగా సిట్ వేయడానికి కారణం ప్రాథమికమైనటువంటి ఆధారాల కారణంగా ఫోన్ ట్యాపింగ్ ను మొత్తం దేశమంతా జరుగుతుంది. ఇది కామన్. ఫోన్ ట్యాపింగ్ ను మ్యాండేటరీ చేసే ప్రయత్నం ఎలా టీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు, కేసీఆర్ అనుకుంటా. ఇది సమంజసం కాదు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది జాతీయ భద్రత దృష్ట్యా, లేకపోతే లా అండ్ ఆర్డర్ దృష్ట్యా ఫోన్ ట్యాపింగ్ జరగవచ్చు. కానీ ప్రతిపక్ష నాయకుడి మీద ఫోన్ ట్యాపింగ్ జరగదు, సొంత అల్లుని మీద ఫోన్ ట్యాపింగ్ జరగదు. ప్రత్యేక అధికారి ప్రభాకర్ గారి నేతృత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం జరిగింది. దానికి ప్రాథమిక ఆధారాలు దొరికినాయి. ఆ ప్రాథమిక ఆధారాల తర్వాత ప్రభాకర్ రావును విచారించినారు. ఆయన విచారణ తర్వాత పరంపరగా ఆయన చెప్పిన సమాచారం ఆధారంగానే ఇవాళ కేసీఆర్ సంతోషరావు మర్చిపోతున్న సారథి గారు చేయడం ఫోన్ ట్యాపింగ్ ఒక లిమిటేషన్ కాబట్టి ఈ స్థితి విచారణ ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ మీరు క్రాస్ కాకపోతే ఇది ప్రాబ్లం ఉండకపోయేది. క్రాస్ అయింది కాబట్టి ప్రాబ్లము. క్రాస్ అయిందంటే క్రియ ఒక రాష్ట్ర అధిపత్య రాష్ట్ర అధినేతగా ముఖ్యమంత్రిగా 100% కేసీఆర్ గారిదే ఆ రోజు బాధ్యత. ఒకవేళ మీకు తెలిసి మీరు బస్సులో ఉన్నట్టున్నారు, సిగ్నల్ కొంచెం. ఆ ప్రభాకర్ రావు గారి అంత చేసి ఉన్నది ఉంటే అది మీ అసమర్థత అవుతుంది. అసమర్థ ముఖ్యమంత్రిగా మీరు ముద్ర వేసుకోవాల్సి వస్తుంది. టీఆర్ఎస్ పార్టీ ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని అంగీకరించాలని కోరుతున్నాను. రైట్ సార్ రైట్. రాజమౌళి గారు కంక్లూడ్ చేయండి. ఇందాక విజయ్ ప్రతాప్ ఏమంటున్నాడంటే విజయ్ గారు ఇంకా కూడా వీళ్ళు వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజలకు మర్యాద ఇవ్వకుండా దుర్మార్గంగా అహంకారంతో పోతే ఓడగొట్టినాక కూడా మీరు ఇంకా మాట్లాడలేరంటే ఇంకా ప్రజలు మీకు డెఫినెట్ గా సమాధానం చెప్తారు. మళ్ళీ ఇంకోటి ఎంతసేపు అదే కుటుంబం ముఖ్యమంత్రి అవుతాడు, ప్రెసిడెంట్ అవుతాడంటే మరి ఎందుకు తెలంగాణ తెచ్చుకొని కూడా ప్రజాస్వామ్యం ఉందా లేకుంటే ఏముంది? ఎందుకు కావద్దు ప్రెసిడెంట్ అన్న
అట్లా నువ్వు అట్లా కొట్లాడాలి కానీ మళ్ళీ వాళ్ళే కావాలి, వాళ్ళ అల్లుడే కావాలి, బిడ్డే కావాలి, కొడుకే కావాలి, మరదల కొడుకే కావాలి. ఇది అప్రజాస్వామ్యం, ఇది తెలంగాణ. మనం తెలంగాణ తెచ్చుకున్నది దేనికోసం? ఒక సామాన్యుడు కావాలని కోరుకోవాలి, సామాన్య కార్యకర్తకు అధికారం రావాలని కోరుకోవాలి. కానీ ఇంకా వాళ్ళని తీసి నెత్తలు పెట్టుకోవడం అనేది దుర్మార్గమైన ఆలోచన. ఇట్లాంటి ఆలోచనతోనే పార్టీకి నష్టం జరుగుతుంది కూడా. ఇక విశ్వనాథన్ అన్నాడు అంటే నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు కాబట్టి ప్రజల తరపున చెప్తున్నా, అహంకారాలు తగ్గించుకోండి, ప్రజలకు చేరవగాండి. రైట్ రైట్ రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. రెండు విషయాలు సార్. ఒకటి ఏంటంటే ఓకే ఒక్క నిమిషం విజయార్య గారు ఏదో చెప్తున్నారు, మీరు కంక్లూడ్ చేద్దరు కానీ విజయార్య గారు చెప్పండి. నేను ఏమంటుంటే రామ్మోహన్ సార్ ఒక్క నిమిషం అండి. అయితే ఇక్కడ మనము గమనించాల్సిన అవసరం ఏమున్నదంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది రచ్చ చేసిన రేవంత్ రెడ్డి గారి మీద నిజంగా, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది చాలా గోప్యతకు సంబంధించింది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు నడవాలి అంటే రాజ్యాంగబద్ధంగా ఖచ్చితంగా వాళ్ళ కనుసన్నల్లో, ప్రధానమంత్రి గారి కనుసన్నల్లో, ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో ఖచ్చితంగా జరిగిస్తాయి. అది రాజ్యాంగబద్ధమే. ట్యాపింగ్ అనేది పోలీసుల చేతిలో ఉంటది. ఏ ప్రధానమంత్రి చేయడు, ఏ ముఖ్యమంత్రి చేయడు, ఏ మంత్రులు చేయరండి. దాన్ని నిరూపిస్తారా? ఇది టైం పాస్. ఓకే విజయార్య గారు, ఓకే 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 మీరు అన్నది అర్థమైంది. కొంచెం డిస్టర్బెన్స్ ఉంది మీ దగ్గర, అందుకనే రామ్మోహన్ గారు ప్లీజ్. రామ్మోహన్ గారు కంక్లూడ్. రెండు విషయాలు కంక్లూడ్ చేస్తాను మొత్తం చంద్ర గారు. నేనేమంటున్నానంటే మనం మేడప్ మైండ్తో ఉండొద్దు కానీ విజయార్య గారు అన్న మాటని ఖండిస్తున్నాను. ఎందుకంటే మేము గౌరవించాము, మా ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి ఉండేయండి, తెలంగాణకు ఒకటే ముఖ్యమంత్రి ఉంటాడు. ప్రజలు ఓటు వేసినా వేయకపోయినా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గౌరవించాల్సిందే. దేశంలో ప్రధానమంత్రి ఒకడే ఉంటాడు, మోడీ గారిని గవర్నర్. నాకు వేసినా వేయకపోయినా మోడీ. మన ప్రధానమంత్రి మనం ముఖ్యమంత్రి అనకుండా అహంకారంతో రోతి మళ్ళీ అదే గతి పడుతుంది. బీఆర్ఎస్ నాయకులు మొదలు గమనించాలి. నెంబర్ 1 మీరు అన్నారు అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయినట్టు రేవంత్ రెడ్డి కాలే, మన కేసీఆర్ కాలే. అయిన వాళ్ళు ఎవరంటే రాజశేఖర రెడ్డి చనిపోతే, అందుకని ఆంధ్ర మీడియా చాలా వరకు ఇటువంటి దుర్మార్గమైన తప్పులు చేస్తున్నది. మనకు రోషయ్య గారు అయిన అదృష్టవశాత్తు ఆయన చచ్చిపోతే, అదృష్టవశాత్తు కిరణ్ కుమార్ రెడ్డి గారు అయిన ముఖ్యమంత్రిగా. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యిండు మన కేసీఆర్. తెలంగాణ వస్తేనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు. దానికి కృషి ఎవరు చేసిండ్రు? మొత్తం తెలంగాణ సమాజం చేసింది. రాజమౌళి గారు అన్నట్టు మీరు ఒక్కరొకరు కాదు, అందరు కలిసి సమిష్టి కృషి చేస్తున్నాయింది. చాలా మందికి నోషన్ ఏంటంటే, ఒక రకంగా చెప్పాను, ఇంకా అదే బాధపడుతున్నాం అన్నట్టు. ఆయన చనిపోకపోతే తెలంగాణ రాదు అని అనుకున్నారు, ఖచ్చితంగా వస్తుండే, సమస్య లేదు. 2009 14 దాకా ఏం చేసిండ్రు? 14 దాకా ఎందుకు రాలే? రాజశేఖర్ చచ్చిపోయిన తెల్లారి తెలంగాణ వచ్చిందా? రాలే కదా. ప్రజల బలిదానాలు శ్రీకాంతాచార్య నుంచి మొదలు పెడితే వరుసగా ముందుకు వచ్చిన వెనక్కి పోతే ఉద్యమకాలందరూ చచ్చిపోయి పాపం ఆత్మహత్య చేసుకుంటూ వచ్చింది, ఉద్యమం జరిగింది. చాలా వరకు ఈ మీడియా కూడా ఏం చేస్తుందంటే, ఏదో మన రాజశేఖర్ చచ్చిపోకపోతే అద్భుతం జరిగేది, సమైక్యాంధ్రం ఉండేది అనుకుంటా, అంతకంటే బ్రహ్మ ఇంకోటి లేదంటున్నాడు. రెండోది ఏమంటున్నాడంటే, రాజమౌళి గారు కూడా మంచి మాట చెప్పారు. దానికి అదనంగా నేను మాట చెప్తాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా, హాజీ యాత్ర గురించి మాట్లాడుతున్నారు కదా. కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అన్నారు కదా సార్. మీరు జాతీయవాది, మీకు రాజమౌళి గారు నా మిత్రుడు, మీరు తెలుసు కదా. ఆ మాట ఎందుకు ఖండిస్తలేరు? జూబ్లీస్ ఎన్నికల్లో ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అన్నారు. ఈ జాతర 3 రోజుల జాతర సార్. నేనేమంటా అంటే రైతు బంధు ఎగ్గొడితే మీరు మాట్లాడరు. ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే మీలాంటి వాళ్ళు మాట్లాడితే ఎవరు మాట్లాడతారు? నేను మాట్లాడా, నాకు నేను అందుకని నేనేమంటా సార్, ఇక్కడ ఏమైంది రాజమౌళి గారు, నేనేమంటా అంటే, ఇప్పుడు మన కోపం ఉంటే, నేను ఒకటి కాళోజీ నారాయణరావు మాటతో ముగిస్తాను. కాళోజీ నారాయణ ఏమన్నా పరాయి వాడు వేరే వాడు వచ్చి చేస్తే పొలి మీద తరిమి కొడతాం, మనమాడే తప్పు చేస్తే ఈయనే పాతి పెడతాం అంటారు. కేసీఆర్ ఈయనే పాతి పెట్టినాం, ఎక్కడికి గెలగొట్టలే. వింటున్నా? ఇంకో మాట కూడా మీరు ఏమన్నారంటే చేతనైతే లేదు, లేవనైతే. మరి మల్లికార్జున ఖర్గే 2 చేతులు పట్టుకుని నడుస్తున్నాడు, వారి అధ్యక్షుడు కాదా కాంగ్రెస్ పార్టీకి? సోనియా గాంధీ అనారుగా. సోనియా మన విశ్లేషకులు కొంచెం మనము బయాస్ మాట్లాడవద్దు. ఏమంటా అంటే, కేసీఆర్ గారు మెట్లెక్కిపోయిండు, నిన్న విచారణకు హాజరైండు. మనం ఎందుకు అవమానించుకుంటున్నాం? దీనివల్ల ఏమైందంటే, వేరే వాళ్ళు ఉన్నారు, దీన్ని చూస్తే వాళ్ళు ఉన్నారు, తెలంగాణ సమాజం విడిపోవాలి, ఇట్లా కావాలంటున్నారు, వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు అంటున్నాడు. మన ఇంటి దొంగ రామ్మోహన్ గారు మీరు సీనియర్. కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి గారిని మీరు తప్పుపడుతున్నారు. ఆంధ్రలో పుట్టిన వాళ్ళందరూ రాక్షసులే అన్న కేసీఆర్ గారు ఆంధ్ర తీసుకెళ్లి పార్టీ పెట్టొచ్చు. ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఒక మాట కాదు మాట్లాడి వినండి, ఇక్కడ ఒక మాట మాట్లాడతారు, రాయలసీమ వెళ్ళి మీరు వీసాలు తీసుకోవాలా అంటారు రాజశేఖర రెడ్డి గారు. అంటే రాజకీయ నాయకులందరూ రాజకీయంగానే మాట్లాడతారు. దాన్ని ఎందుకు మీరు ఒకవేళ ప్రసక్తి చేస్తున్నారు? వినండి మీరు ముఖ్యమంత్రి లేరు. నేను ఆ మాట అన్నప్పుడు సమర్థించలే.
విమర్శించినాం, కేసీఆర్ తిట్టినాము. వింటున్నాం. మీరు అట్లా అందరూ ఒకే గట కట్టకండి. నేను ఏమంటున్నాను రాష్ట్ర గారు, మీకు రేషం వచ్చింది కానీ నేనేమంటున్నాను, ఆనాడు ఆందోళన దొంగలి ఉలవచారు ఎవరు తింటారంటే మేము వ్యతిరేకించిన తప్పు అన్నాం. వ్యక్తిగతంగా చేయకండి. తెలంగాణ పోరాటం అనేది సాయుధ పోరాట స్ఫూర్తి, తెలంగాణ సెంటిమెంట్ కాదు, అస్తిత్వ పోరాటం. అది కావాలంటున్నాం మేము. ఇప్పుడు మీరు ఉద్యమాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే రాజమోహన్ గారు కానీ వెంకటరామ గారు, నేను కానీ వెంకటరామ గారు కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యతిరేకంగా మాట్లాడండి. అయ్యాన తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారు. రేవంత్ రెడ్డి తప్పు చేసిన తప్పే అంటున్నాడు ఆయన. అది తెలంగాణ సమాజం దృష్టి. ఇక కులక రాజకీయాలు ఉన్నాయి, కులగతి రాజకీయాలు అస్సలు ఉన్నాయి. ఉద్యమం స్ఫూర్తి ఉంటుంది. అందుకని అంటే మీరు అన్న మాటకు మేము అందరం కేసీఆర్ తిచ్చినాము, వ్యతిరేకించినాము, ఆ మాట అనొద్దన్నాము. ఇప్పటికి కూడా అంటున్నాను, విజయాన్ని గారు పోయిందో ఉన్నారో కానీ ఈ అహంకారమే. మేము రేవంత్ రెడ్డి ఒప్పము, మీరెవరే ఒప్పదందుకు. తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన గ్యారంటీ తెలంగాణ ముఖ్యమంత్రి. కానీ ఆయన తప్పుడు మాటలు మాట్లాడి వ్యతిరేకిస్తారు. Right, ముస్లిం right. కాంగ్రెస్ ముస్లిం వ్యతిరేకిస్తారు. రాజమౌళి గారు ఏదో చెప్తున్నారు. దొంగలంటే ఓకే, దొంగలంటే తప్పు అంటున్నా నేను. Right. సమర్థించలే. ఎస్ రాజమౌళి గారు ఏదో అంటున్నారు, చెప్పండి. ఏం లేదు, అన్న అన్నాడు కదా, మీరు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ తర్వాత ముస్లిం ఒకటే అన్నారు. దాన్ని కూడా మేము విమర్శించలే అంతలేదు. రెండవది అక్కడ ఆ ముసలాయన పెద్ద మనిషి ఉన్నాడు ఖర్గే కూడా చేతగానే తీసుకొచ్చి ఆయన ప్రెసిడెంట్ చేశారు. అది కూడా అన్నాం మేము. యువకులు ఉన్నారు ఎంతో మంది కాంగ్రెస్ లో, వాళ్ళకి ఇవ్వలేదని అది కూడా విమర్శిస్తాం. నేను కేసీఆర్ కూడా తప్పు పట్టట్లేదు. నిజంగా కూడా ఇప్పుడు అదే మాటలు కట్టుబడుతుంది. కేసీఆర్ అనే వ్యక్తి చేత కాకుండా ఉన్నప్పుడు చేత కాకుండానే ఉండాలి. ఇట్లాంటి ప్రజలు ఇంకా రెచ్చగొట్టుతారని అంటున్నా అంతే. నేను తెలంగాణ ప్రజలు రెచ్చగొట్టదు, ఇంకా అహంకారం మానుతుందని చెప్తున్నాను. రైట్ ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు రాజమౌళి గారు. ధన్యవాదాలండి రామ్మోహన్ గారు. ధన్యవాదాలండి విజయార్య గారు. ధన్యవాదాలండి కత్తి వెంకటస్వామి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి రేవంత్ సర్కారు అయితే మేమైతే ఒక కృత నిశ్చయంతో ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరి కోసం జరిగింది, ఎవరి ఆధ్వర్యంలో జరిగింది, దీన్ని తేల్చి చెప్పేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మరి సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏది చెప్పారో, అధికారులు ఏది చెప్పారో, అభియోగాలు ఎదుర్కొనే వాళ్ళు కానీ, అధికారులు అనుమానించిన వాళ్ళు కానీ పిలిచినప్పుడు వాళ్ళు రావాలి. కానీ మేము బాత్రూంలో ఉన్నాం, మేము అక్కడ ఉన్నాం, ఇక్కడ ఉన్నాం అని చెప్తే కుదరదు. అధికారులు చెప్పినప్పుడు కంపల్సరీ వెళ్లాల్సి ఉంటుందని హితవు పలకడాన్ని అయితే మనమైతే గమనించవచ్చు. మరి మేము చేస్తే రాజకీయం, ఎదుటోళ్ళు మాట్లాడితే మరి వేరే రకంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీని ఎవరైతే ఉన్నారో తెలంగాణ జాతి పితగా మరి కేసీఆర్ గారిని అభివర్ణించడాన్ని కూడా మరి రాజకీయ విశ్లేషకులు కూడా ఖండిస్తున్నారు. అంతమంది పితలు ఉండరు. ఒకే ఒక్క పిత మన భారతదేశానికి ప్రస్తుతం మహాత్మా గాంధీ ఉన్నారు. ఒక ఐకాన్గా చెప్పుకోవాలి కానీ మీరు జాతి పితగా మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మరి మీరు నోటీసులు అందుకుంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ర్యాలీలు చేయాల్సిన అవసరం అంతకంటే లేదని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. నమస్తే.